హలో. హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు జాయిన్ అయిపోయారు. ఈ 4 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు వరకు అయితే. ఉన్నారా బ్రో ఇంకా ఉన్నా? ఇంకెవరు లేరు. ఈరోజు డాట్ చూద్దాం. అన్నా చెప్పండి. డాట్ బేసిక్స్ అందరికి ఐడియా ఉన్నాయో చూసి అవన్నీ కవర్ అయిపోతే నెక్స్ట్ వర్షం పడుతుందని అంటే అందులో ఏం టాపిక్స్ డౌట్స్ ఉంటే అవి కవర్ చేద్దాం. ఓకే. నా ముందు చూపు ఏం లేదన్నా, నా ముందు చూపు అంతా మీరే. డాట్ మీరు ఎక్కడ నేర్చుకోకండి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి .dev. నీకు కప్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా పెండింగ్ చెప్పానన్నా నీకు? అయ్యి ఏంటన్నా నువ్వు తమ్ముడు నమ్మట్లేదన్నా. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు డాట్ చూద్దాం. అందరికీ తెలుసు కదా. కాదు, మీరు వస్తున్నారు ఏం కదా. లెటర్ దేనికి యూజ్ అవుతుందో తెలుసా? ఓకే ఓకే. హలో. అరే మాట్లాడుతున్నారా? హలో. హలో బ్రో, వినిపిస్తుంది బ్రో. వినిపిస్తుందా? మన డాట్ మెథడ్ దేనికి కొడతాం? మెయిన్ మెథడ్. సారీ, డాట్ మెథడ్. మెయిన్ మెథడ్ని దేనికి యూజ్ చేస్తాం అసలు మనం? మెయిన్ మెథడ్ బ్రో. మ్మ్. అక్కడ నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దానికి వస్తుంది. ఇంకా ఇంకేం తెలుసు? ఓన్లీ ఫ్లటర్ గురించి కాకుండా ఓన్లీ డాట్ ప్రకారంగా చూస్తే మనకి పైథాన్ కానీ జావా స్క్రిప్ట్ ఇలాంటి లాంగ్వేజ్కి వచ్చేసరికి మనకి మెయిన్ మెథడ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే అవి ఏ ఫైల్ కా ఫైల్ ఫస్ట్ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తాయి. కానీ జావా డాట్ ఈ ఉప్స్ కాన్సెప్ట్స్ ఉన్న లాంగ్వేజెస్ ఏదైనా ఒక ఎంట్రీ పాయింట్ నుంచే మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే మన ఫ్లటర్లో మెయిన్ మెథడ్ నుంచి మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి చాలా ఫంక్షన్స్ ఉంది, మెయిన్ ఫంక్షన్ ఒకటి లేకపోయినా మనకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ డాట్ 1 అని పెట్టాను అనుకో, ఇప్పుడు కోడ్ రన్ చేస్తే ఏమవుతుంది? ఎర్రర్ మేబీ వస్తుందా? సింటాక్స్ ఎర్రర్ అట్లా ఎర్రర్. ఎర్రర్ వస్తుందా? ఇంకా రన్ అవుతుంది అసలు. ఇందాక ఇప్పుడు చెప్పాను కదా, మెయిన్ అనేది మనకి ఎంట్రీ పాయింట్ అని చెప్పి. ఇప్పుడు నేను ఎంట్రీ పాయింట్ ఫంక్షన్ మెయిన్ అని కాకుండా మెయిన్ 1 అని పెట్టాను. సో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అవుదా? అవ్వదు బ్రో. అక్కడ ఏమని వచ్చింది? కంపైల్ న్యూ డిసిసి మెథడ్ నాట్ ఫౌండ్. మెయిన్ అనే మెథడ్ దానికి కనిపించట్లేదు అంటుంది. సో మనం ఎన్ని ఫంక్షన్స్ రాసుకున్నా ఏమి రాసుకున్నా మెయిన్ మెథడ్ అనేది లేకుండా మనం కోడ్ రాసామంటే అది కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. అండ్ అది కూడా మెయిన్కి మెయిన్ అనే ఉండాలి. మనం మెయిన్ 1 అని పెట్టిన అవ్వదు, క్యాపిటల్ ఎంతో స్టార్ట్ చేసిన కోడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఆ డాట్ కంపైలర్లో వాళ్ళు ఈ మెయిన్ అనే ఫంక్షన్నే కాల్ చేస్తారు. మనం ఎలాగా లాగిన్ ఫంక్షనే కాల్ చేస్తాం, ఫర్గట్ పాస్వర్డ్ ఫంక్షన్. అలాగా వీళ్ళు మనం రాసిన అంటే డాట్ ఎస్డికే ఉంటుంది కదా, డాట్ ఎస్డికే నుంచి ఈ మెయిన్ మెథడ్ని కాల్ చేసుకుని మనం రాసుకున్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలా రాస్తారు వాళ్ళు. సో అలాగా మెయిన్ మెథడ్ అనేది మనం ఇక్కడ ఇవ్వకపోతే మనం అసలు ఆ కంపైల్ కోడ్ అనేది మనం కంపైల్ చేయలేం. సో మెయిన్ అన్నది ఏంటంటే మనకి కోడ్కి ఎంట్రీ పాయింట్. మనం డాట్ తీసుకున్న ఫ్లటర్ తీసుకున్న రెండింటికి డాట్ మెయిన్ ఫంక్షన్ అన్నది కోడ్లో ఎంటర్ అవడానికి ఎంట్రీ పాయింట్ అనమాట. ఓకే. ఒకసారి అలా పైపైన చూసి మీకు ఏమన్నా చూసి చెప్తాను.
దీన్ని మనం మెయిన్ ఫంక్షన్ అంటాము, లేదంటే టాప్ లెవెల్ ఫంక్షన్ అని కూడా అంటాం. టాప్ లెవెల్ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ తర్వాత ఏ ఫంక్షన్స్ అని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎంట్రీ పాయింట్ అని అడిగినా మెయిన్ మెథడే చెప్పాలి, టాప్ లెవెల్ ఫంక్షన్ అన్నా మెయిన్ మెథడ్ పేరే చెప్పాలి. ఓకే, మెయిన్ ఫంక్షన్. వేరియబుల్స్ ఐడియా ఉన్నాయి కదా మీ అందరికి? హలో, ఉన్నాయి. టైప్ సేఫ్ అంటే ఏంటి వేరియబుల్స్ లో? ఏంటి? టైప్ సేఫ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా? వీడు ఇక్కడ టైప్ సేఫ్ అన్న కోడ్ వాడాడు. అక్కడ అంటే ఏంటి? ఎవరు వాడు ఇక్కడ తెలీదు. టైప్ సేఫ్ అన్న వర్డ్ వాడాడు కదా. మీరు ఇప్పుడు ఉమ్, ఎక్కడ కాకపోయినా ఎక్కడైనా మీ అందరికీ కోడింగ్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ వచ్చి మీరు ఒక లాజిక్ ఇచ్చి బిల్ చేయమంటే బిల్ చేస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన తర్వాత వాట్ ఈస్ టైప్ సేఫ్ అని అడిగారు అనుకో, మీరు చెప్పలేరు. ఎందుకంటే మీరు దాన్ని వాడడం తెలుసు, అది ఎలా వర్క్ చేస్తుందో తెలుసు, కానీ దాన్ని ఏమంటారు మాత్రం మీకు తెలియదు. అందుకే మనం ఎప్పుడు ఇలాంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ ఫాలో అయ్యారనుకో, ఎక్కడ వాడు క్లియర్గా చెప్తాడు. అంటే ఇలాంటి డాక్యుమెంట్స్ లో వాళ్ళు ఎలా అంటే ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారో అలాంటి టెర్మినాలజీ ఇక్కడ కూడా యూజ్ చేస్తారనమాట. అందుకే ఎప్పుడు అఫీషియల్ డాక్యుమెంట్స్ ఫాలో అవ్వాలి, అండ్ ఒకే దాన్ని మల్టిపుల్ గా ఏమేమి పిలుస్తారో కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను దీన్ని ఎంట్రీ పాయింట్ అని ఒక పేరుతో చెప్పాను మీకు, మెయిన్ ఫంక్షన్ అనేది ఎంట్రీ పాయింట్ అంటారండి. కానీ వీడు ఏమంటాడంటే టాప్ లెవెల్ ఫంక్షన్ అని కూడా అంటున్నాడు. సో వాట్ ఈస్ టాప్ లెవెల్ ఫంక్షన్ అన్నా మెయిన్ ఫంక్షన్ చెప్తాము, మెయిన్ వాట్ ఈస్ ఎంట్రీ పాయింట్ అన్నా మెయిన్ ఫంక్షన్ పేరు చెప్తాం. సో అలాగా ఒకే దానికి మల్టిపుల్ నేమ్స్ ఉండొచ్చు. ఆ మల్టిపుల్ నేమ్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక నేమ్తో తెలుసుకున్నది అది ఒకటే ఉంటుంది అనుకుంటున్నాం, వాడు ఇంకో పేరుతో క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేయలేకపోతుంది. అందుకు ఒకే దానికి ఇంకేం పేర్లు ఉంటాయి, దాన్ని ఎలా వాడతారు, వేరే వేరే పేరుతో కూడా కాల్ చేస్తారా, ఇలాంటివి కూడా తెలుసుకోవాలి. ఓకే, ఇంకెవరికైనా తెలుసా టైప్ సేఫ్ అంటే ఏంటో? హలో, ఎవరు మాట్లాడతారు? తెలీదు. అది నీకు తెలీదు, మిగతా వరకు కూడా తెలీదా? మిగతా ముగ్గురికి కూడా? తెలియదు బ్రో. ఓకే, మనం ఓకే ఏం టైప్ ఇక్కడ వీడు ఏమంటున్నాడు, ఈవెన్ ఈవెన్ ఇన్ టైప్ సేఫ్ డాట్ కోడ్ అన్నది టైప్ సేఫ్ కోడ్ అయినా ఈ కెనాట్ డిటర్మిన్ మోస్ట్ వేరియబుల్స్ వితౌట్ ఎక్స్ప్లిసిట్లీ స్పెసిఫైయింగ్ దే type using that. Thanks to its type difference, these variables types are determined by the initial value. ఇప్పుడు ఈ లైన్ లో వాడు ఏమంటాడంటే డాట్ డాట్ అన్నది టైప్ చేసి లాంగ్వేజ్ అయినా దాని యొక్క టైప్ అనేది ఇనిషియలైజ్ చేయకపోతే అది వేరియబుల్ తీసుకోలేదు. థ్యాంక్స్ టైప్ దీస్ వేరియబుల్స్ ఆర్ డిటర్మిన్ బై దేర్ ఇనిషియల్ వాల్యూస్. ఎప్పుడైతే మనం ఇనిషియల్ గా ఒక వేరియబుల్ కి ఒక డేటా టైప్ అసైన్ చేస్తున్నామో ఆ డేటా టైప్ దానికి అసైన్ అవుతుంది అని ఈ లైన్ లో చెప్తున్నాడు వాడు. ఈ టైప్ సేఫ్ అన్నది ఏంటంటే ఫర్ నల్ సేఫ్టీ ఐడియా ఉంది ఎవరికైనా? యాక్సెప్ట్ నల్ కూడా యాక్సెప్ట్ చేసేటట్టు లైక్ వాల్యూ లేదా నల్ డాటా. ఇంకా ప్రీవియస్ గా నేను స్టార్టింగ్ లో వర్క్ చేసినప్పుడు అయితే నల్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ లేదు. సో ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నల్ సేఫ్టీ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ నల్ సేఫ్టీ కాన్సెప్ట్ అనేది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కోడ్లో కోడ్ రాస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరే వేరే ఏదో డేటా టైప్ ఇచ్చాను, నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని ఇవ్వకుండా వేరియబుల్ ఈక్వల్స్ వదిలేసాను, ఆ తర్వాత కూడా అసైన్ చేసుకుందామని చెప్పి. అప్పుడు ఏంటంటే
మనం చెక్ చేసుకోవాలి ఇది నల్ల వస్తుందా లేదా చెక్ చేసుకుని ఆ తర్వాత డేటా అనేది అసైన్ చేస్తాం. ఒకవేళ మనం నల్ల అనేది అసైన్ చేస్తాం అనుకో మన పీవైలో కూడా నల్లనే చూపించేస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా ఫంక్షన్స్ కాల్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా నల్ల మీద ఆపరేషన్స్ చేసినప్పుడు కోడ్ అనేది బ్రేక్ అయిపోయి మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. అలాగా ఇది నల్ సేఫ్టీ అనేది ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడైతే వేరియబుల్ డిక్లేర్ చేసావో అప్పుడే నల్ల అవుతుందా కాదని ఫస్ట్ అడుగుతుంది అక్కడ. అడిగిన తర్వాత ఎప్పుడైతే నువ్వు నల్ల వస్తుందని చెప్పావో త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అది ఏం చేస్తుంది నువ్వు నల్లని చెప్పావు వస్తుందా రాదా అని చెప్పి ఎవ్రీ టైం నిన్ను అడుగుతూ ఉంటుంది. మనకి కంపైలర్స్ ఉంటాయి కదా విఎస్ కోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అవన్నీ ఇవి కూడా నల్ సేఫ్టీతో కంపైల్ అయ్యేలాగా చెక్ చేసుకుంటుంది అనమాట. అలాగే ఈ టైప్ సేఫ్ అన్నది ఏంటంటే మన డాట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సెమికోలన్ తీస్తాను నేను. ఓకే ఇక్కడ చూసారా మనకి అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. మళ్ళీ పెట్టా వెంటనే ఎర్రర్ పోయింది. మీరు ప్రీవియస్గా ఎప్పుడైనా సి లాంగ్వేజ్ కానీ ఏదైనా లాంగ్వేజ్ మీరు నేర్చుకున్నప్పుడు మీరు ఏం చూసుంటారు కోడ్ అంతా రాసి అది ఎగ్జిక్యూట్ చేసి అది రన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎర్రర్స్ అనేది త్రో చేస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏంటి మనం టైప్ చేసినప్పుడు మాత్రమే అది టైప్ చేసినప్పుడే మనకి ఎర్రర్స్ అనేది త్రో చేసేస్తుంది. ఇక్కడ కొంచెం నెక్స్ట్లో ఉంది నేను టైప్ చేశాను వెంటనే ఇది ఏమైంది కంపైల్ అయిపోయి చెక్ చేసుకుంది ఇది అసలు కీవర్డ్స్ కాదు అది జరుగుతుంది. ఇలా మనకి టైప్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ త్రో చేయడమే మీరు చెప్పే టైప్ సేఫ్ అని చెప్పి లాంగ్వేజ్. అంటే మనం టైప్ చేస్తున్నప్పుడే మనకి ఎర్రర్స్ అన్ని త్రో చేసేది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లైన్స్ కోడ్ రాస్తాం. మనం 10 లైన్స్ కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కానీ మనకు తెలియదు లైన్ నెంబర్ 1లో ఎర్రర్ ఉందా లైన్ నెంబర్ 10లో ఎర్రర్ ఉందా అని. అదే మనకి టైప్ సేఫ్ లాంగ్వేజ్ అవ్వడం వల్ల డాటా అనేది మనం ఎప్పుడైతే టైప్ చేస్తున్నామో అప్పుడే మనకి ఎర్రర్స్ అన్ని త్రో చేసేస్తుంది. ఇప్పుడు మనకి ఇది టైప్ సేఫ్ అనేది మనకి కొట్లిన్లో కూడా ఉన్నట్టుంది. అందుకే కొట్లిన్లో కూడా ఉంది టైప్ సేఫ్ ఇలా టైప్ చేస్తే ఎర్రర్స్ వచ్చేసి మళ్ళీ చెప్పు. నన్ను అడిగావు క్వశ్చన్. మనం ఇప్పుడు టైప్ చేస్తున్నప్పుడు ఇట్లా ఎర్రర్స్ వచ్చేస్తున్నాయి కదా నాకు ఇక్కడ ఇలా టైప్ చేస్తుంటే కొట్లిన్లో కూడా చూపించేస్తుంది వెంటనే లేదా రన్ చేయాలా కోట్లిన్లోనా? కోట్లిన్లో చెప్తుంది, రన్ చేయాల్సిన అవసరం లేదు. మీ దాంట్లో ఎక్స్పోర్ట్లో మా దాంట్లో కూడా చెప్తుంది. ఎప్పుడైతే మనం కానీ ఈ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అందుకని చెప్పట్లేదు. షిఫ్ట్ లో సరిగా చెప్పట్లేదు, ఒక్కొక్కసారి చెప్పట్లేదు. సార్ నేను అడిగాను మళ్ళీ ఇవన్నీ టైప్ చేసి లాంగ్వేజెస్ అంటే రస్ట్ హస్కిల్ షిఫ్ట్ కట్లిన్ టైప్ స్క్రిప్ట్ జావా C# కూడా ఇంక్లూడ్ ఇన్నోవేషన్స్. C# కూడా ఇప్పుడు మనకి ఇది వచ్చింది. ప్రీవియస్గా మనం నేర్చుకున్నప్పుడు అయితే సిలో మనకి ఈ ఫీచర్స్ అనేవి లేవు. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు ఇలాంటి డాట్ కూడా నల్ సేఫ్టీ లాంగ్వేజ్. దీన్ని సౌండ్ నల్ సేఫ్టీ అని కూడా అంటారు. నల్ సేఫ్టీ అన్న నేను ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాను దాన్ని దీని మీద టైప్ సేఫ్ లాంగ్వేజెస్ అని అడిగాను. ఇదేం చెప్పింది సౌండ్ నల్ సేఫ్ అని చెప్పింది. సో ఇది ఈ వర్డ్ అన్న టైప్ సేఫ్ అన్న రెండింటికి మీనింగ్ ఒకటే నల్ సేఫ్టీ అని. ఓకే ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చి వేరియబుల్ క్రియేట్ చేసాం. ఇక్కడ వేర్లు స్ట్రింగ్ అనే డేటా టైప్ స్టోర్ అవుతుంది. అలా ఇవన్నీ టైప్స్ స్టోర్ అవుతాయి. ఇవి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ కూడా తెలుసు కదా అందరికి. ఫైనల్ కి కాన్స్ట్ డిఫరెన్స్ హలో బ్రో ఫైనల్ కి కాన్స్ట్ డిఫరెన్స్ చెప్పగలరు ఎవరైనా?
కాస్ట్ అంటే ఇప్పుడు మాకు వాల్యూ అసైన్ చేసినాం. ఉమ్, అది కాస్ట్ కీవర్డ్ తోటి ఇప్పుడు మనం ఇంకొక వేరియబుల్ నేమ్ ఇవ్వరాదు, లైక్ ఇంకొక వాల్యూ ఇవ్వరాదు, ఉమ్. కాస్ట్ ఉంటుంది. ఫైనల్ కంటే మనం వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు. ఫైనల్ అంటే మన వాల్యూ తీసుకోవచ్చా? ఉమ్. ఇంకెవరైనా చెప్తారా? మీకు తెలిసింది. బ్రో ఫైనల్ అండ్ కాస్ట్ లో రెండిట్లో మనం వాల్యూ చేంజ్ చేయలేము ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత. ఇంకా ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పగలవాలి. ఓకే, నేను చెప్తాను. ఫస్ట్ నాకు తెలిసి చెప్తా, తర్వాత మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకుందాం. కాస్ట్ అనేది ఏంటంటే మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత దానికి కాస్ట్ అనే కీవర్డ్ ఇచ్చామంటే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అంటే స్టార్ట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన అదే ఒక ఫంక్షన్ మన కోడ్ రన్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్తున్నాం. అదే ఫైనల్ అన్నది ఏంటంటే ఒక్కసారి ఒక వేరియబుల్ ఒక డేటా అసైన్ అయిపోయిందంటే ఆ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మనం మార్చలేం. ఈ ఫైనల్ అనేది ఏంటంటే మనం కాన్స్టెంట్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఏఎన్ఆ వేరియబుల్కి నేను ఈ రోజు నుంచి ఇన్పుట్ తీసుకుని ఏఎన్ఆ వేరియబుల్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. సో అది ఇంకా ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. ఏం ప్రింట్ చేస్తుంటే తీసుకుంటుంది ఇక్కడ, అదే ఇక్కడ తింటుంది మనకి. ఇక్కడ కూడా ఇవ్వకూడదు, ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఏమని తెలుస్తుంది అది డిక్లేర్ చేసినప్పుడు వాల్యూ అసైన్ చేయాలి. ఎప్పుడైతే మనం కాన్స్టెంట్ వేరియబుల్కి ఇచ్చామో అప్పుడు ఖచ్చితంగా మనం దానికి డేటా అనేది అసైన్ చేయాలి. మన నల్లబుల్ డేటా టైప్తో మనం కాన్స్ట్కి మన డేటా అనేది అసైన్ చేయాలి. అదే కాన్స్ట్కి వేరియబుల్తో అసైన్ చేయాలి. ఒక వేరియబుల్కి మనం కాన్స్టెంట్ ఇచ్చామంటే అది ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడే దాని డేటా కూడా అసైన్ చేయాలి. అదే నేను ఫైనల్ యూస్ చేస్తే ఎర్రర్ అనేది పోయింది, కానీ మనం యూస్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది ఈ వేరియబుల్ నల్ అవ్వచ్చు అని చెప్పి. సో ఇది నాట్ నల్ అని చెప్తాను ఇక్కడ. ఇక్కడ అంటే మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ యూస్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది కానీ నార్మల్గా అయితే తెచ్చలేదు మనకి. అర్థమైందా డిఫరెన్స్? అర్థమైంది. దీన్ని కూడా అడుగుదాం. అంటే మనకి ఇప్పుడు కాన్స్టెంట్ వేరియబుల్ కాన్స్టెంట్ పేరుతో మనం వేరియబుల్ క్రియేట్ చేసామంటే క్రియేట్ చేసినప్పుడే దాని డేటా కూడా అసైన్ చేసేయాలి. అదే మనం ఫైనల్ యూజ్ చేసామంటే అప్పుడు నల్ అయినా మళ్ళీ డేటా అసైన్ అయ్యే వరకు ఆ వేరియబుల్ అన్నది నల్ అవుతుంది. నల్లగా ఉండి ఎప్పుడైతే అసైన్ అయిందో అప్పుడు మాత్రమే అది వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని అడుగుదాం. అదే ఫస్టే ఫైనల్ ఇనిషియలైజ్ చేస్తే మళ్ళీ అసైన్ చేసుకోవడానికి అవ్వదా? అవును. ఇప్పుడు ఏ ఈక్వల్ టు చూపిస్తాను కదా, ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఓకే.
కనెక్ట్ ఎస్ అంటే ఫైనల్ వేరియబుల్ ఏ ఒకసారి ఫైనల్ అని చెప్పించాను కాబట్టి ఒకసారి వేరియబుల్కి అసైన్ చేస్తే మళ్ళీ మనం ఈ అసైన్ చేయలేం. అదే కాన్స్ట్ కూడా అంతే. కాన్స్ట్ కి మనం వేరియబుల్ కి రీఅసైన్ చేయలేం డేటా, ఫైనల్ కి రీఅసైన్ చేయలేం. కానీ ఫైనల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇనిషియల్ గా మనం ఎంటీ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకోగలం. కాన్స్ట్ యూస్ చేసి ఎంటీగా మనం డిక్లేర్ చేసుకోలేం. ఈ రెండే డిఫరెన్స్ దానికి దీనికి. దీన్ని మనం టెక్నికల్ గా ఎలా చెప్పగలం అంటే మ్యూటబిలిటీ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఒకసారి డేటాని అసైన్ చేసామంటే మళ్ళీ మార్చలేమని చెప్పి. వాల్యూ కెనాట్ బి చేంజ్ ఆఫ్టర్ ఇట్ సెట్. ఒకసారి మనం డేటా సెట్ చేసినాక మళ్ళీ మార్చలేం. కాన్స్ కూడా అంతే, వేరియబుల్ కెనాట్ బి చేంజ్ ఇన్ కంపైల్ టైమ్ కాన్స్టెంట్. కంపైల్ టైమ్ అంటే ఏంటి? కంపైల్ టైం అంటే మనం కోడ్ రాసే టైంతో కంపైల్ టైం ఉంటుంది. మనకి 2 టైప్స్ ఉంటాయి, కంపైల్ టైమ్, రన్ టైమ్. కంపైల్ అన్నది ఏంటంటే మనం ఎప్పుడైతే మనం కోడ్ టైప్ చేస్తామో అది కంపైల్ టైం. రన్ టైం కాన్స్టెంట్స్ అంటే ఒకసారి రన్ అయిన తర్వాత అది రన్ అయ్యేటప్పుడు ఉండేది రన్ టైం అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ చేస్తాను కదా, ఇది ఇంకా కంపైలింగ్ లో ఉంది కోడ్. ఇప్పుడు నేను ఎప్పుడైతే రన్ చేశానో అది రన్ టైం. ఓకే, కంపైలింగ్ అన్నది ఎప్పుడు అంటామంటే మనం అదే మన కోడ్ ఇంకా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, లేదంటే కోడ్ రాస్తాం కదా, లాజిక్ బిల్డ్ చేస్తాం కదా, అది కంపైల్ టైం అంటారు. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ అనేది కంపైల్ టైం నుండి కాన్స్టెంట్ అవుతుంది. దాన్ని ఎస్ఎన్ అట్ రన్ టైం. ఇది రన్ టైం అంటే ఫైనల్ అనే వేరియబుల్ రన్ చేసిన తర్వాత దాని యొక్క డేటా అనేది ఎస్ఎన్ అవుతుంది అంట. ఎస్ఎన్ అట్ కంపైల్ టైం. కంపైల్ టైం అన్నదంటే మనం ఎప్పుడైతే టైప్ కోడ్ రాస్తామో అప్పుడు. అంటే బ్రో ఇప్పుడు మనం ఫైనల్ అని పెట్టినాం, డాటా ఏం అసైన్ చేయలేదు. మంచి బ్రో. సో ఇప్పుడు ఫైనల్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, దానికి డాటా ఏం అసైన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను కోడ్, అప్పుడు ఎర్రర్ చూపెడతా మనకి. చూపెడుతుంది కదా. ఇందాక ఒకసారి ఎగ్జాంపుల్ చూపెట్టా. ఫైనల్ అని చెప్పించి నేను అసైన్ చేయలేదు. అసైన్ చేయకపోతే మనకి కంపల్సరీ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీస్తాను అనుకో నేను. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చూస్తే కంట్రోలర్స్ కానీ స్ట్రీమ్స్ ఇలాంటివి కొన్ని మనం ఫైనల్ కీవర్డ్తోనే మనం వేరియబుల్ క్రియేట్ చేస్తాం. అంటే ఒకసారి ఒక కంట్రోలరే దానికి క్రియేట్ అవ్వాలని చెప్పి. అర్థమైందా? ఐడియా వచ్చిందా? ఇప్పుడు అది క్లియర్ చేసిన తర్వాత ఆ వాల్యూ ప్రింట్ చేస్తే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? నల్లేదు. అది మనం యూజ్ చేయలేకపోతున్నాం కదా అసైన్ చేయకుండా. అది చూస్తే మనకి ఇక్కడనే ఎర్రర్ వస్తుంది మనకి. బై డిఫాల్ట్ నల్ అనేది తీసుకోండి. బై డిఫాల్ట్ నల్ల తీసుకుందామా? బై డిఫాల్ట్ నల్లని తీసుకుంటుందా అని అడుగుతున్నారు. నల్లేం తీసుకోదు. ఇది ఏంటంటే మనం వేరియబుల్ అసైన్ చేసిన తర్వాత మాత్రమే యూజ్ చేయగలం దీన్ని. అప్పటివరకు ఏంటంటే వేరియబుల్ క్రియేట్ అయి ఉంటుంది గ్లోబల్ గా. ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఇనిషియలైజ్ అదే దానికి డేటా అనేది అసైన్ చేస్తామో అప్పుడు మాత్రమే క్రియేట్ అవుతుంది, వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. కొట్టిన వాటిలో అయితే లేజీ ఇనిషియలైజేషన్ అలా ఉంటాయి. అవేంటి, వేరియబుల్ క్రియేట్ చేస్తాం మనం, కానీ మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు అంటే ఏమవుతుంది, ఇంటర్నల్ మెమరీలో ఒక ప్లేస్ లో ఒక మెమరీ యాక్టివ్ చేసి
దానికంటూ ఒక స్పేస్ అనేది అసైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నేను వేర్ ఏ అని ఇచ్చి ప్రింట్ ఏ చేసినప్పుడు ఏమైందంటే ఇంటర్నల్ గా మనం వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ర్యామ్ లో వేరియబుల్స్ మన డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటది. క్యాచ్ మొబైల్ యాప్ లో తీసుకుంటే క్యాచీలో ఇప్పుడు ఏమైంది, క్యాచీలో వేర్ అనే ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేసి మన డేటా టైప్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వేర్ అని తీసుకొని డైనమిక్ గా తీసుకుంది. ఆ డైనమిక్ లో మనకి ఏంటి, మనం ఏం అసైన్ చేయలేదు కాబట్టి నల్ అన్న పేరుతో వేరియబుల్ క్రియేట్ అయిపోయి పక్కన ఉంది. దీని తర్వాత నేను ఏం చేశాను, ప్రింట్ అని చెప్పి ఆ వేరియబుల్ కాల్ చేస్తే ఆ వేరియబుల్ అప్పటికి స్టోర్ అయిన డేటా ఏంటి నల్ కాబట్టి నల్ ప్రింట్ అయింది. కానీ మనం ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు ఇది అప్పటికి వేరియబుల్ డేటా అసైన్ ఏం చేయలేదు కాబట్టి డేటాకి ఈ వేరియబుల్ కూడా క్రియేట్ అవ్వలేదు కాబట్టి మనం ఎప్పుడు ఎర్రర్ ఏమొచ్చింది, ఫైనల్ వేరియబుల్ ఏ మస్ట్ బి అసైన్ బిఫోర్ ఇట్ కెన్ బి యూజ్. సో దీనికి డేటా అసైన్ చేయలేదు కాబట్టి దీన్ని యూజ్ చేయాలనుకుంటే డేటా అసైన్ అయ్యి ఉండాలంటుంది ఇది. ఓకే ఓకే అర్థమైందా? ఆ, అంటే మనకి ఇక్కడ వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం కానీ మెమరీలో మాత్రం ఇంకా స్టోర్ అవ్వదన్నమాట. అది ఏదైనా డేటా టైప్ ఒకవేళ క్రియేట్ అవ్వాలనుకుంటే దీన్ని డేటా టైప్ అసైన్ అదే డేటా అనేది అసైన్ చేస్తే అప్పుడు వెళ్ళి క్రియేట్ అవుతుంది. ఓకే, ఓకే ఇంకా థర్డ్ పాయింట్ అదే ఉంది, మెమరీ ఆప్టిమైజేషన్. నో రీయూజ్ ఆఫ్ మెమరీ ఆబ్జెక్ట్స్, న్యూ ఆబ్జెక్ట్స్ క్లియర్ అక్రాస్ దట్ రీయూజ్డ్ ఫ్రమ్ ద మెమరీ. కాన్స్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ కాన్స్ట్తో మనం ఏదైతే క్రియేట్ చేసామో వేరియబుల్ కానీ విడ్జెట్ కానీ ఏదైనా త్రూ అవుట్ ద యాప్ అనేది అది రీయూజ్ చేసుకుంటుంది. కానీ ఆ ఫైనల్తో ఒకసారి క్రియేట్ చేస్తే నో రీయూజ్ ఆఫ్ మెమరీ ఆబ్జెక్ట్, న్యూ ఆబ్జెక్ట్స్. సో ఇది అన్నది మెమరీలో మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవ్వడం, అదే మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్లో ఫైనల్ అని పెడితే ఆ క్లాస్ క్రియేట్ అయినప్పుడల్లా అందులో ఉన్న వేరియబుల్స్ ఫైనల్ ఒకసారి క్రియేట్ అవుతాయి, మళ్ళీ క్రియేట్ అవ్వవు ఆ క్లాస్ మాత్రమే. కానీ ఈ కాన్స్ట్ అనేది ఏంటంటే త్రూ అవుట్ ది యాప్ అనేది ఇది ఈ కాన్స్ట్ ఉన్న కేసు అన్ని వాడుకోవచ్చు వేరియబుల్స్ కానీ. యూస్ కేస్ దెన్ యూ డోంట్ నో ద వాల్యూ ఎట్ ద కంపైల్ టైం. కంపైల్ టైంలో దాని యొక్క వాల్యూ మనకు తెలియనప్పుడు ఫైనల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దెన్ యూ డోంట్ నో వాల్యూ ఎట్ కంపైల్ టైం, దెన్ యూ డూ నో. మీకు ఆ వాల్యూ ఖచ్చితంగా ఇదే వస్తుంది అనుకుంటే మనం కాన్స్టెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్టర్ కెన్ యూజ్ రెగ్యులర్ ఆర్ క్యారెక్టర్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్స్ అంటే తెలుసా మీకు? హలో, బ్రో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? గుర్తులేదు. అంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేస్తాం కదా బ్రో, క్లాస్ నేమ్ క్రియేట్ చేస్తే దానికి ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది డిఫాల్ట్ గా. అది కూడా కాల్ అవుతుంది అందరికి క్లాస్ నేమ్ కాల్ చేసినప్పుడు. మీ వాయిస్ క్లారిటీ రాలేదు బ్రో నాకు, మళ్ళీ చెప్పు. ఇప్పుడు క్లాస్ నేమ్ ఉంది కదా బ్రో, క్లాస్ నేమ్ కాల్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ ఉంటుంది కాల్ అవుతుంది డిఫాల్ట్ గా, కానీ మనకు కనబడదు. ఓకే, అంటే ఇనిషియల్ గా అదే కాల్ అవుతుంది ఫస్ట్. దాన్ని దేనికి వాడతాం మనం? అంటే మనకి ఫ్లటర్లో అయితే మనకి మోడల్ క్రియేట్ చేసినప్పుడు మనం వాడుకోవచ్చు, కాంటెక్స్ట్ క్రియేట్ చేసినప్పుడు వాడుకోవచ్చు. ఇంకా అంటే ఆ క్లాస్ లో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. సో ఇంటర్నల్ ఆ క్లాస్ లో వాడుకోవడానికి కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం, దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం.
నేను ప్రజెంట్ ఇది టాప్ లెవెల్లో చెప్తాను. ఈ కన్స్ట్రక్షన్ అనే టాపిక్ వచ్చినప్పుడు డీప్గా చెప్తాను. కన్స్ట్రక్టర్ అన్నది ఏంటంటే ఒక క్లాస్ క్రియేట్ చేసాం అనుకో నువ్వు, ఆ క్లాస్ ఏ పేరుతో ఉందో అదే పేరుతో కన్స్ట్రక్టర్ నేమ్ కూడా క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి దానికి ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే కన్స్ట్రక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకుని ఈ క్లాస్ ఈ డేటా ఈ వేరియబుల్స్తోనే మనకి ఇన్స్టేజ్ అవ్వాలి అనుకున్నప్పుడు కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకుని ఆ డేటా అనేది మనం పాస్ చేసుకుంటాం. సో బై డిఫాల్ట్ మనం కాల్ చేసినా కాల్ చేయకపోయినా ఒక క్లాస్ని కాల్ చేస్తే కన్స్ట్రక్టర్ బై డిఫాల్ట్ కాల్ అయిపోతుంది. ఓకే, ఇది బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. కెన్ బి యూజ్ రెగ్యులర్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్టర్స్. ఈ ఫైనల్ అన్న కీవర్డ్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్టర్స్ కానీ రెగ్యులర్ కన్స్ట్రక్టర్స్ కానీ యూజ్ చేస్తామంట. మస్ట్ బి యూజ్ కాన్స్ కన్స్ట్రక్టర్స్. ఇక్కడ ఏమన్నాడంటే మనం వేరియబుల్స్ పాస్ చేస్తాం కదా కన్స్ట్రక్టర్లో పెట్టి, ఆ కన్స్ట్రక్టర్ క్లాస్కి అందులో పాస్ చేసేవన్నీ కాన్స్టెంట్ అయితే మన కాన్స్టెంట్ మనం యూజ్ చేయొచ్చు అంట. ఎగ్జాంపుల్, ఫైనల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ నేమ్, కాన్స్ పై ఈజ్ ఈక్వల్ 3.4. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ డైరెక్ట్గా 3.14 అనే వాల్యూ తెలుసు కాబట్టి కాన్స్టెంట్ యూజ్ చేసి పైకి వాల్యూ ఇస్తాడు. ఇక్కడ గెట్ నేమ్ అన్నది రిటర్న్ ఏం చేస్తుందో తెలియదు, సో అందుకు ఫైనల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ నేమ్ అనేది కాల్ చేశారు. ఓకే, పెర్ఫార్మెన్స్ చూస్తే స్లోవర్ దెన్ ద కాస్ట్ అలొకేట్స్ న్యూ మెమరీ. ఫైనల్ అనేది యూజ్ చేస్తే ప్రతిసారి న్యూ మెమరీ అనేది అలొకేట్ చేసుకుంటుందంట. కాన్స్ట్తో కంపేర్ చేస్తే కొంచెం స్లోగా ఉంటుంది. ఫాస్టెస్ట్, ఆప్టిమైజ్డ్ అండ్ ఏదో ఉంది ఇక్కడ. ఎగ్జాంపుల్, రన్ టైం కాన్స్టెంట్, కంపైల్ టైం కాన్స్టెంట్. ఈ పైన వచ్చింది ఏంటంటే మనకి రన్ అయిన తర్వాత దీని యొక్క వాల్యూ అనేది ఏదైతే వచ్చిందో దాని యొక్క వాల్యూ దీంట్లో స్టోర్ అయ్యి అది ఇంకా కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే ఒకసారి రన్ అయిపోయింది కాబట్టి. కంపైల్ టైం కాన్స్టెంట్ అంటే మనం ఎప్పుడైతే కోడ్ రాస్తున్నామో అప్పుడే డేటా అసైన్ చేస్తాం కాబట్టి మనం ఎప్పుడైతే డేటా అసైన్ చేసామో అప్పటి నుంచి అది కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. ఓకే, ఎక్కడికి అర్థమైందా? ఓకే. ఇవి ఎప్పుడు వాడాలి, వెన్ టు యూజ్ వాట్. ఓకే, సిచ్యువేషన్, వాల్యూ ఇస్ డైనమిక్, నో నెట్ రన్ టైం. వాల్యూ డైనమిక్ అవ్వచ్చు, అది రన్ టైంలోనే మనకు డేటా వచ్చినప్పుడు ఫైనల్ అనేది యూజ్ చేసుకోమంటున్నాడు. ఇక్కడ వై అంటే కెనాట్ బి కాన్స్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ కంపైల్ టైం. ఎందుకు కాన్స్ యూజ్ చేయలేమంటే వాడు ఆన్సర్ చెప్తున్నాడు ఇక్కడ, కాన్ బి కాన్స్టెంట్, అది కాన్స్టెంట్ కాదు కాబట్టి, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ కంపైల్ టైం, మనం కంపైల్ చేసుకున్నప్పుడు వచ్చిన డేటా కాదు కాబట్టి ఇది మనం కాన్స్టే యూజ్ చేసుకోదాం అంటున్నాడు. వాల్యూ ఇస్ ఫిక్స్డ్ అండ్ నెవర్ బి చేంజ్. ఒకసారి వాల్యూ ఫిక్స్ అయిపోయింది నీకు ఎప్పటికీ మారదు అన్న సిచ్యువేషన్లో కాన్స్ యూజ్ చేసుకుంటాం. దీనివల్ల ఎందుకంటే బెస్ట్ ఫర్ పెర్ఫార్మెన్స్ అండ్ మెమరీ ఆప్టిమైజేషన్. ఓకే, కాన్స్ యూజ్ చేయడం వల్ల ఈ బెనిఫిట్ ఉందని చెప్తున్నాడు. ఫ్లటర్ విడ్జెట్స్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ బిల్డ్ కాన్స్టెంట్ వేర్ పాసిబుల్. ఇక్కడ చూసారా ఇన్సైడ్ బిల్డ్ అని చెప్పి అంటున్నాడు. ఫ్లటర్ విడ్జెట్స్ ఏదైతే మన ఫ్లటర్ విడ్జెట్స్ మనం కాన్స్టెంట్ వేరియబుల్తో క్రియేట్ చేసామో అవి ఒకసారి క్రియేట్ అయిపోయి పక్కన పడి ఉంటాయి. అలాగా ఎలా అంటే మనం ఏదైనా ఒక బిల్డింగ్ ఏదో కట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఓ వాల్ అనేది తీసుకుని దాన్ని కాన్స్టెంట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే మనం ఎవ్రీ టైమ్ వాల్ అనేది క్రియేట్ చేయక్కర్లేదు, ఆ వాల్ని కాల్ చేసుకుని డైరెక్ట్గా వాల్ అనేది అప్లై అయిపోద్ది. అలాగా మన దాంట్లో టెక్స్ట్ విడ్జెట్ కానీ కాలమ్ విడ్జెట్ కానీ ఇలాంటి ఏమైనా మనం కాన్స్టెంట్ నేమ్ యూస్ చేసి క్రియేట్ చేసామంటే అది ఒకసారి క్రియేట్ అయిపోయి మెమరీలో పక్కన స్టోర్ అయి ఉంటాయి. అవన్నీ మనం మళ్ళీ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే అవన్నీ మళ్ళీ కొత్తగా క్రియేట్ అవ్వకుండా అవే ఇక్కడ యూజ్ చేసుకుంటాం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వైర్లో అవాయిడ్ రీయూస్ బెటర్ డిఫైనింగ్ ద విడ్జెట్రీ. ఇలా చేసుకోవడం వల్ల విడ్జెట్రీ బాగా డిఫైన్ చేసినట్టు అవుతుంది, యూఐ అనేది రీబిల్డ్ అవ్వదు. ఫ్లటర్లో మనం ఎక్కువ చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ సార్లు యూఐని మనం బిల్డ్ చేయకూడదు. ఇది మళ్ళీ చెప్తాను డీప్గా. లిస్ట్ అండ్ మ్యాప్స్ won't change. ఎగ్జాంపుల్ లిస్ట్ ఏ ఇది సేఫర్ అండ్ ఫాస్టర్. లిస్ట్లు అనేవి ఎప్పుడు మారో కాబట్టి కాన్స్ పెట్టుకోమంటున్నాడు. బాగున్న సిన్సియర్ ఫైనల్ సిపి
alloy is used but variable is final. ఇక్కడ చూస్తే మనకి కంపైల్ టైంలోనే మనకి డేటా అనేది అసైన్ చేస్తున్నాడు. కాన్స్ట్ ఇన్సెట్ ఫైనల్. ఇక్కడ కాన్స్టెంట్ చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నాడు. ఈ లిస్ట్ అనేది కాన్స్టెంట్ మారదు. దీన్ని తీసుకెళ్లి సిటీస్ అనే దానికి ఫైనల్ గా అసైన్ చేసాడు. సో ఇవి ఇంకెప్పటికీ మారవు అన్నట్టుగా. అలౌడ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ బట్ వేరియబుల్ ఈస్ ఫైనల్. ఒకసారి దీనికి డేటా అసైన్ అయిపోయింది, సో మళ్ళీ దీనికి అసైన్ చేయలేము. సో అలా కాన్స్టెంట్ అయింది. క్విక్ రూల్స్ ఫర్ థమ్స్ యూస్ కాన్స్ట్ యాజ్ మచ్ as possible especially ఫర్ widgets అండ్ కాన్ఫిగ్స్. విడ్జెట్స్ కి కాన్ఫిగ్స్ కి కాన్ఫిగ్ అన్నది ఏంటంటే ఏదైనా ఒక ఫైల్ కానీ ఏదైనా ఉంటే అవి మళ్ళీ మారకూడదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ యూఆర్ఎల్ కానీ టైమ్ అవుట్ ఎర్రర్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి, వాటిని కాన్స్టెంట్ వేరియబుల్తో క్రియేట్ చేసుకుంటే అవి మళ్ళీ అసైన్ అవ్వవు, కాబట్టి మీకు ఇష్యూస్ ఉండవు. when you need runtime value but don't want to dump it change. ఎప్పుడైతే మీరు రన్ టైం నుంచి డేటా తీసుకున్న తర్వాత మళ్ళీ అది త్రూ ద ప్రోగ్రామ్ మారకూడదు అనుకుంటున్నారంటే అప్పుడు ఫైనల్ వాడమంటాడు. నెవర్ యూజ్ అన్లెస్ యువర్ ప్లాన్ టు చేంజ్ ద వేరియబుల్. ఇది కూడా మంచి ఐడియా, మంచి రూల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇక్కడ చూస్తే మనకి వేరియబుల్స్ లో అన్నిటికీ వేరే ఇచ్చాడు. ఎప్పుడు మనం ఫ్లటర్ లో అయితే మాత్రం డాట్ లో అయినా ఎప్పుడు మనం వేరే మాత్రం వేరియబుల్స్ క్రియేట్ చేసుకోకూడదు. ఇలా క్రియేట్ అంటే ఇంటర్నల్ గా వేరే తీసుకున్న దాని డేటా టైప్ మనం ఏదైతే తీసుకున్నామో అదే అసైన్ అవుతుంది. కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ నుంచి డేటా తెచ్చుకుంటాం, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, 1 అన్నది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకో. బ్యాక్ నుంచి వేరియబుల్ డేటా వాళ్ళు 1 ని స్ట్రింగ్ లో పెట్టి పంపించారు అనుకో, మనం దీన్ని 1 ని +1 చేసాం అనుకో, ఏమవుతుంది? దీని అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ ఎర్రర్ చూపించేసిందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్ నుంచి ఇలా 1 అన్నది వచ్చింది స్ట్రింగ్ లో, మీరేమో లిస్ట్ కానీ లేదంటే ఏజ్ కానీ ఏదైనా మీరు మాడిఫై చేద్దాం అనుకుంటున్నారు. బ్యాక్ నుంచి మీకు స్ట్రింగ్ లో వస్తుంది, 1 అనేది ఇంటిజర్ లో వస్తుందని మీరు అనుకున్నారు, కానీ మీ బ్యాక్ నుంచి స్ట్రింగ్ లో వచ్చింది. సో మీరు ఎప్పుడైతే ఇలాగా వేరేని తీసుకున్నారో అది వేరియబుల్ ఏం చేస్తుంది, స్ట్రింగ్ లోకి మారిపోయి డేటాను యాక్సెప్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా ఏమైనా ఆపరేషన్ చేసినప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి. ఇలా ఆపరేషన్ అనేది మనం చేయలేము మనం. అదే మీరు డైరెక్ట్ గా బ్యాక్ నుంచి రాకముందే ఆ డేటా టైప్ అనేది మీరు ఇంటెంట్ డిఫైన్ చేసుకున్నారు అనుకో, మీకు ఫెయిల్యూర్ అయిపోతుంది. డీబగ్గింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అర్థమైందా? కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ తెలుసు కదా అందరికి. బ్రేక్, స్విచ్, కంటిన్యూ, స్విచ్, కేసు, ఎసెట్. ఇది తెలుసా బ్రో? ఎసెట్ అన్నది అంటే ఏం చేస్తుందో? తెలియదు. ఇప్పుడు మనం ఫర్ లూప్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ లూప్ రాస్తా. మనం ఇక్కడ కూడా చూసా వారంగా ఫర్ లూప్ లో కూడా నేను ఇంటిజర్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇక్కడ చూసారా, నేను వేరే అని చెప్పి తీసుకున్న వెంటనే ఇక్కడ ఏముంటుంది, ఇప్పుడు సజెషన్స్ రావట్లేదు ఏంటి? సరే, ఇక్కడ కూడా మీరు వేరే తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ 10 తో చెక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇంటెంట్ పెట్టినా ఆ సజెషన్, ఆ వార్నింగ్ అనేది పోతుంది.
నలుగురు నెక్స్ట్ ఎస్ అండ్ ఐ ఈక్వల్ టు 0. ఓకే. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు నేను ఫర్ లూప్ రాసి 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేశాను నేను. ఇప్పుడు నేను ఏం చెక్ చేద్దాం అనుకుంటున్నానంటే 9 వచ్చినప్పుడు నేను ఒక ఎర్ర త్రో చేద్దాం అనుకుంటున్నాను నేను. ఎలాగా ఫర్ 9 అన్న వాల్యూ వచ్చిన వెంటనే నేను ఎర్ర త్రో చేయాలి. ఏమని ఈ 9 అనే వాల్యూ నేను యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎస్సెట్ అని కీవర్డ్ యూజ్ చేసి ఐ ఈక్వల్ టు 9 అయితే కాషన్ అన్కాట్ ఎర్రర్ ఎస్ఎస్ ఫెయిల్ లైన్ నెంబర్ 16 ఐ ఈక్వల్ టు 9 ఈజ్ నాట్ ట్రూ అని వచ్చింది. ఇక్కడ ఏమైంది ఎవరైనా చెప్పగలరా? అంటే ఫస్ట్ అసెట్ అని ముందు మనం ప్రింట్ అయితే రాసి చూడండి. ఉమ్, ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి కదా, ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ 0. ఉమ్. తర్వాత అసెట్ రిలేటెడ్ ఎక్సెప్షన్ షో చేయాలి మనకి. ప్రజెంట్ ఇది ఐ ఈక్వల్ 9 కాకుండా ప్రజెంట్ ఇది ఫాల్స్ లో పెడుతున్నాను నేను. ఇప్పుడు రన్ చేస్తా. అసెట్ ట్రూ పెట్టి నేను రన్ చేస్తే నా ఫర్ లూప్ ఫాల్స్ అని ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇష్యూస్ ఏం లేకుండా. సో అసెట్ అనేది ట్రూ అయితే మాత్రం మీ కోడ్లో ఎక్కడ ఇష్యూస్ ఉండవు, స్మూత్గా రన్ అయిపోతుంది. ఇప్పుడు అదే అసెట్ అనేది ఫాల్స్ పెట్టాను అనుకో నేను, మనకి ఎర్ర త్రో చేస్తుంది ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి. ఇప్పుడు ఇది ఎప్పుడు వాడాలి ఎక్కడ వాడాలంటే అసెట్ అన్నది ఇప్పుడు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అడుగుదాము. మనం ఈ అసెట్ అనేది నార్మల్గా 18 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే లాగిన్ అవ్వాలనుకో, మనం ఏం చేస్తాం ఒక ట్రూ ఒక కండిషన్ రాసుకుని ఇది ట్రూ అయితే లోపలికి వెళ్ళు, ఫాల్స్ అయితే మనం ఏదో కండిషన్ రాసుకుంటాం కదా. అలా కాకుండా ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అయిందో ఫాల్స్ అయిందో వెంటనే మనకి కోడ్ అనేది అక్కడితో ఆగిపోయి రిటర్న్ అయిపోవాలి మనకి వెనక్కి. అలాంటి కండిషన్లో మనం ఈ అసెట్ అనేది యూజ్ చేస్తాం. మోస్ట్లీ మనం డీబగ్గింగ్ కోసమే యూజ్ చేస్తాం ఇది. ఇక్కడ ఏమంటుంది స్టూడెంట్ హియర్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసెట్ ఇన్ డాట్ సూపర్ యూస్ఫుల్ ఫర్ క్యాచింగ్ బగ్స్ అండ్ ఎర్లీ డెవలపింగ్ స్టేజ్. మన ఈ అసెట్ అనేది మనం మోస్ట్లీ మనం డీబగ్గింగ్ లోనే వాడతాం. డీబగ్ లోనే ఎందుకు వాడతాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను ఏదో లాజిక్ రాశాను, నేను లాజిక్ రాసి అది ట్రూ అవుతుందో తెలియట్లేదు, ఫాల్స్ అవుతుందో తెలియట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అసెట్ అనేది యూజ్ చేసుకున్నాం అనుకోండి, అది ట్రూ అయిందో ఫాల్స్ అయిందో తెలుస్తుంది. దాంతోపాటు ఒకవేళ ఫాల్స్ అయితే నీకు కన్సోల్లో నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మనం ఇఫ్ కండిషన్ రాసుకుంటాం, లేదంటే ఎల్స్ కండిషన్ రాసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్లో మనం ఎల్స్ కండిషన్ అనేది రాయలేదు, మనం ఓన్లీ ఇప్పుడు రాసుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు నేను రన్ చేసుకున్నాను, నేను మా ఏజ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఏజ్ అనేది 10 చేశాను నేను, మనకి ఏమైందో తెలియదు. ఇప్పుడు
మనం ఎందుకంటే అక్కడ ఎల్స్ రాయలేదు. సో ఇలాంటప్పుడు మనం డీబగ్ చేయడం అదే ఫైండ్ అవుట్ చేయడం కష్టమైపోతుంది. అదే మనం ఇక్కడ ఈ ఇఫ్ పైనే మనం ఎస్సెట్ రాసుకుని ఏజ్ లెస్ దాన్ 5 ఇది కూడా రాసుకున్నాం అనుకో, మనం ఎప్పుడైతే మనం ఈ లైన్ రాసామో ఇది తక్కువైంది కాబట్టి ఇందులోకి వెళ్ళలేదు. దాంతోపాటు ఈ కండిషన్ అనేది మనకి ఎర్రర్ త్రో చేసింది, అన్కాషన్ ఎర్రర్, ఇది ట్రూ అవ్వలేదు అని చెప్పి మనకు తెలుస్తుంది. అది ఇది తీసేసామంటే రన్ చేస్తే మనకి ఎప్పటికీ తెలియదు ఆ ఎర్రర్ అన్నది ఏంటో. అర్థమైందా? వాట్ ఈజ్ అసెట్? అసెట్ అనేది కండిషన్ ఆప్షన్ మెసేజ్. మన మెసేజ్ కూడా పాస్ చేసుకోవచ్చు అంట. మెసేజ్ పాస్ చేస్తాం. మనం ఎర్రర్ పెట్టుకుంటే ఎర్రర్ మెసేజ్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఏమైంది అన్నది చెప్పి. ఎవరైనా మాట్లాడుతున్నారా? చెప్పు bro. ఇట్ థ్రోస్ ఇన్ ఎర్రర్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్. డెవలప్మెంట్ లో ఉన్నప్పుడు ఇది ఎర్రర్ అనేది త్రో చేస్తుందంట ఫాల్స్ అయితే. ఇట్ డస్ నథింగ్ ఇన్ రిలీజబుల్. ఇది రిలీజబుల్ లో ఉన్నప్పుడు మనకి అసలు ఇష్యూస్ ఏమి రావు. ఒకవేళ అదే ఏం చేయదంట అప్పుడు. సో ఇప్పటి నుంచి మీరు ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే బెస్ట్. ఇలా కండిషన్స్ రాసుకుని పెట్టుకున్నారనుకో, మీ డెవలప్మెంట్ లో ఉన్నప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది, రిలీజ్ లో ఉన్నప్పుడు ఏం చేయనప్పుడు ప్రాబ్లం కూడా లేదు మనకి. బేసిక్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఏదో ఇచ్చింది. అవుట్పుట్ ఇన్ డీబగ్ మోడ్ అనుకోవాల్సిన డీబగ్ మోడ్ అయితే ఇది వచ్చింది. ఎగ్జాంపుల్ ఇన్ ఫర్ విడ్జెట్. డీబగ్ మోడ్ లో ఉన్నప్పుడు ఇలా అనుకోవాల్సిన ఎర్రర్ అని చెప్పి చూపిస్తుందంట. ఎగ్జాంపుల్ విడ్జెట్. యూజర్ అని తీసుకున్నారు, యూజర్ నేమ్ ఇచ్చి యూజర్ కన్స్ట్రక్టర్ కి దిస్ డాట్ నేమ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మ్యాండేటరీ చేయలేదు ఈ వేరియబుల్ నేమ్. ఇస్తే తీసుకున్నారు, లేదంటే లేదు. అప్పుడు అసెట్ అని పెట్టి ఒక ఎర్రర్ త్రో చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, నేమ్ ఎంటీ వచ్చిందని చెప్పి ఎర్రర్ త్రో చేస్తున్నారు. అర్థమైంది ఎగ్జాంపుల్? మనం వ్యాలిడేషన్స్ రాసుకుంటాం కదా, ఇలా ఎర్రర్స్ అదే ఈమెయిల్ ఇది నాట్ ఎంటీ కాదా అని చెప్పాలంటే చోట, అప్పుడు కూడా ఈ అసెట్ అన్నది యూజ్ చేసుకోమంటున్నారు వాళ్ళు. యూఆర్ బిల్డింగ్ లాగిన్ ఫామ్ అండ్ వాంట్ టు మేక్ ష్యూర్ ద ఈమెయిల్ ఇస్ నాట్ ఎంటీ. Pro tip: use asset only in debug sanity checks, not runtime validation in production. Let me know if you want an example. ఇది శానిటీ చెక్స్. శానిటీ అంటే ఏంటి? శానిటీ అనే వర్డ్కి డిఫరెన్స్ మీనింగ్ తెలుసా? No, not really. మనం కోవిడ్ తెగబడరు కదా శానిటైజర్. శానిటీ అంటే ఏంటంటే కోడ్ క్లీన్ గా ఉందా లేదా, లేదంటే మనం ఏదైనా చెక్ చేసుకుంటాం అనుకోండి, ఒక పర్టికులర్ కండిషన్స్ పెట్టుకుంటాం మనం. అంటే వేరియబుల్స్ అన్ని ఇంతలెంతే ఉండాలి, ఫంక్షన్స్ అన్ని ఇంతే ఉండాలి, అదే ఇన్ని లైన్స్ ఆఫ్ కోడే ఉండాలి, వేరియబుల్ ఫంక్షన్ నేమ్స్ ఎప్పుడు ఒక చోటే ఉండాలి. ఇలా మనం కొన్ని శానిటీ చెక్స్ అని పెట్టుకుంటాం కోడ్ లో. ఈ శానిటీ చెక్స్ అనేది ఏంటి, దేనికి యూజ్ చేస్తాం? కోడ్ అన్నది ఎవరు రాసినా ఒకేలా రాయాలి, లేదంటే ఒకే ప్యాటర్న్ లో రాయాలి అని చెప్పి మనం పెట్టుకుంటాం. వీటిని శానిటీ చెక్స్ అంటాం మనం కోడ్ లో. ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ శానిటీ చెక్స్. ఇలాంటి శానిటీ చెక్స్ కోసం మాత్రమే ఈ అసెట్ అనేది యూజ్ చేసుకోండి అని చెప్తున్నాడు వాడు. అర్థమైన అసెట్ అనేది దేనికి యూజ్ చేస్తారో మీరైతే తెలుసు కదా, కేసు, స్విచ్, బ్రేక్, కంటిన్యూ. అవి ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తాను ఒకసారి. హలో.
బ్రో చెప్పు బ్రో. నెక్స్ట్ దానికి వెళ్ళిన ఫంక్షన్స్ కి లేదంటే డాక్టర్ ఉంటే చెప్తున్నా. చెప్పు బ్రో ఒకసారి చెప్పాను. ఇందులో దేన్ని ఏమంటారో తెలుసు అందరికి. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. హలో, కనిపిస్తుంది. ఇంటర్నల్ ఏమంటారు? ఈ ఫంక్షన్ టర్బన్ వచ్చాయని దాన్ని ఏమంటారు? ఈ బ్రాకెట్ లో ఉన్న దాన్ని ఏమంటారు? ఈ లోపల ఉన్న దాన్ని ఏమంటారు? వాటి నేమ్స్ కావాలి. హలో, మీరు ఎవరు మాట్లాడకపోతే కష్టం. నీకు డౌట్లు వచ్చినా చెప్పడానికి అవ్వదు నాకు. బ్రో చెప్పండి. ఫిబొనాకీ అంటే ఫంక్షన్ నేమ్. అంటే ఇంతనే ఉంది కదా, ఏమంటారు? లోపల పారామీటర్ n అనేది పారామీటర్, int అనేది డేటా టైప్. ఇవి తెలుసు కదా అందరికి. ఇక్కడ ఇంటర్నల్ ఏంటి? రిటర్న్ టైప్. మన ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని చెప్పేదాన్ని రిటర్న్ టైప్ అంటారు ఇక్కడ. ఇప్పుడు టర్బన్ వచ్చినది ఫంక్షన్ నేమ్. ఈ బ్రాకెట్స్ లోపల ఉన్నదాన్ని పారామీటర్స్ అని అంటారు. పారామీటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? లోపల ఉన్నదంతా బాడీ. ఓకే, ఇప్పుడు పారామీటర్స్ లో టైప్స్ తెలుసా? బాబాయ్ బాబాయ్ చెప్పాలి. బ్రో ఇలా హలో చెప్పని క్లాస్ 2 గంట పడుతుంది బ్రో. తెలిస్తే తెలిసిన వెంటనే హలో చెప్పండి, లేదంటే తెలియదు వెంటనే చెప్పండి. బ్రో, ఈ డిఫాల్ట్ పారామీటర్స్ ఉంటాయి, నేమ్డ్ పారామీటర్స్ ఉంటాయి, ఒకసారి నేను రాస్తాను. ఆప్షనల్ పారామీటర్స్ ఉంటాయి. పారామీటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? పారామీటర్స్ ఫస్ట్ ఏంటి? డిఫాల్ట్ పారామీటర్స్. డిఫాల్ట్ పారామీటర్స్. నెక్స్ట్ ఆప్షనల్ పారామీటర్స్. ఆప్షనల్ పారామీటర్స్. అమ్ములు నెక్స్ట్ వన్ నేమ్డ్ పారామీటర్స్. నేమ్డ్ పారామీటర్స్. నా చెప్తున్నాడు నా చెప్తున్నాడు. తర్వాత ఇవే ఐడియా రిమైనింగ్ అమ్ములు ఇవి అందరికీ తెలుస్తాయి. డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఏంటి? ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఏంటి? అమ్ములు నేమ్డ్ పారామీటర్స్ అంటే ఏంటో. తెలియదు. అంటే విన్నాము నేమ్స్ ఇట్లా ఉంటాయని తెలుసు కానీ ఎగ్జాంపుల్ ఏం ఐడియా లేదు. ఓకే, మనం ఇప్పుడు ఫంక్షన్స్ ఏదో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోడ్ ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం? పారామీటర్స్ అనేవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫంక్షన్ రాస్తున్నా, అది రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి ప్రింట్ ఒకటి పెడదాం అనుకుంటున్నా, అందుకు వైడ్ పెట్టాను. ఇప్పుడు ప్రింట్ మై డీటెయిల్స్, ఇది నా ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ కి నేను పారామీటర్స్ ఏం పాస్ చేస్తానంటే ఫోన్ నెంబర్, ఇది నా పారామీటర్స్. ఓకే, అమ్ములేజ్ ప్రింట్ అన్నా
ఇప్పుడు నేను అక్కడ వాడిన పారామీటర్స్ ఏంటి? ఇప్పుడు ఈ ఈ కింద ఉన్న నాలుగిట్లో ఒక టైప్ అది. ఆ ఏ టైప్ అది ఫంక్షన్ నేమ్డ్ పారామీటర్స్. నేమ్డ్ పారామీటర్. కొట్టేద్దాం దాన్ని కొట్టేద్దాం అదే నేమ్డేనా బ్రో? డిఫాల్ట్ పారామీటర్స్ కదా. చెప్పండి ఎవరికి నచ్చిన వాళ్ళు. నేను ఇక్కడ రాస్తాను. ఎవరు చెప్పేది నేమ్డ్ పారామీటర్స్ అని. క్లాస్ చెప్తున్నాడు. నేమ్లో అనుకుంటా బ్రో. సరే మీ పేరు నువ్వు చెప్పి నీ పేరు చెప్పు బ్రో. నీ పేరు చెప్పి ఏంటి ఎందుకని. సరే నేమ్ అని ఒకరు అనుకున్నారు. ఇంకా హరీష్. ఇంకా నేమ్ అనుకుంటున్నారు అందరూని. వర్షం పడుతున్నా అక్కడ అమ్ములు హలో అవును బ్రో, నేమ్డ్ పారామీటర్స్. అందరూ నేమ్ ఫిక్సా? నేమ్డే బ్రో. అమ్ములేది అమ్ములు అమ్ములు జాగ్రత్త. ఏయ్ 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 నేమ్డ్ పారామీటర్స్ అంటే ఎలా కదా ఇవ్వాలి మరి? హలో ప్రొఫెషనల్ అనుకుంటా. బ్రో మేబీ డిఫాల్ట్ పారామీటర్ ఉంది. నేమ్డ్ పారామీటర్స్ అంటే అది కర్లీ బ్రేసెస్ లో యాడ్ చేసి దాంట్లో ఆ నేమ్స్ మనం కాల్ చేసుకోవాలి మెథడ్. మరి ఇందాక చెప్పలేదు అది. అందరూ అన్నారు. ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. కాల్ వస్తున్నారు. మై నేమ్ సేమ్ ఏంజిపి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నేను ఇప్పుడు ఏంటికి ఇంటి ఇస్తాను కదా. సో నేను ఇంటి ఇస్తేనే తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆడు రాసిన పెద్ద ఆ నెట్కి వేర పెట్టుకుని రాస్తాడు వాడు. ఇప్పుడు నేను రిజిస్టర్ తీసుకుంటుంది. రివర్స్ లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఏజ్ ఇచ్చాను నేను. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చాను నేను. ఫోన్ నెంబర్ ప్లేస్ లో నేను పేరు ఇచ్చాను. ఏమైంది ఏమి అని చెప్పి ఏజ్ వచ్చింది. మా ఏజ్ అని చెప్పి ఫోన్ నెంబర్ వచ్చింది. మా ఫోన్ నెంబర్ అని చెప్పి పేరు వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ నేను ఏ పొజిషన్ లో ఇచ్చానో ఆ పొజిషన్ లో వెళ్ళి స్టోర్ అయింది. వీటిని ఏమంటారు? పొజిషనల్ పారామీటర్స్. పొజిషనల్ పారామీటర్స్ ఎప్పుడు నువ్వు ఏ పొజిషన్ లో ఏది ఇస్తావో అదే తీసుకెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్నది స్టార్టింగ్, సెకండ్ ఉన్నది సెకండ్, థర్డ్ ఉన్నది థర్డ్. సో వీటిని పొజిషన్ పారామీటర్స్ అంటారు. ఇప్పుడు నేను పొజిషన్ పారామీటర్స్ ఇక్కడ పేని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పొజిషన్ పారామీటర్స్ కాకుండా నేమ్డ్ పారామీటర్స్ ఎలా పాస్ చేయాలో చూద్దాం. ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టు ఎలాగా ఇందులో కర్లీ బ్రాసెస్ యూజ్ చేసి
ఇప్పుడు అది ఏమని జరుగుతుంది చెప్పండి ఎర్రర్ అక్కడ కనిపిస్తుంది ఎక్కడైనా కనిపించట్లేదు ఓన్లీ. ఇక్కడ ఎర్రర్ ఏమైనా వస్తుంది ఇప్పుడు చెప్పండి. ఇక్కడ కనిపిస్తుంది ఎర్రర్. డిక్లేర్ చేసి చెప్పండి చెప్పండి. డిక్లేర్ చేసిన నేమ్ అక్కడ అసైన్ చేసుకోవాలి. సో ఆ పర్టికులర్ నేమ్ కి మనం వాల్యూ అసైన్ చేయాలి కాబట్టి నా సజెషన్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు ఎర్రర్స్ తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఇలా మాట్లాడుకుంటాం కదా, ఇలా మనం మనం మాట్లాడుకునే భాష వేరు, కంప్యూటర్ మాట్లాడుకునే భాష వేరు. అలాగే వీళ్ళు మనకి ఎగ్జాంపుల్ అది ఏదైనా ఫంక్షన్ లో కానీ ఇందులో కానీ వాళ్ళు త్రో చేసినప్పుడు వచ్చే ఎర్రర్ మెసేజ్ వేరు. సో ఎస్డికే మొత్తానికి వీళ్ళు ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్ లో ఎర్రర్స్ అని త్రో చేస్తారు మనకి. ఆ ఎర్రర్ ఏమేమి త్రో చేస్తారో మనకి తెలిస్తే మనం సాల్వ్ చేయొచ్చు ఇష్యూ. అందులో నేను చెప్పింది. ఇప్పుడు నువ్వు నాకు ఏం చెప్పు అక్కడ ఏమనేది పెట్టాలి చెప్పావు కదా, కానీ ఎస్డికి రాసిన వాళ్ళు నాకు అలా చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, టూ మనీ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ 0, టూ మెనీ పొజిషన్ 3 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ 0 ఉన్నాయి, బట్ 3 కనిపిస్తున్నాయి నాకు అని తిడుతుంది అది. ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి లేనే లేవు, కానీ 3 ఉన్నాయి తిడుతుంది. సో ఫస్ట్ అలా అప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ నేమ్ అని ఇచ్చి నేమ్ ఒకటి ఇచ్చి నేమ్ ఒకటి ప్రింట్ అయింది. ఇవి ఏంటంటే పొజిషనల్ పారామీటర్స్, సారీ నేమ్డ్ పారామీటర్స్. ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్ లో పెడితే మాత్రమే అవి నేమ్డ్ పారామీటర్స్ కింద మారుతాయి. ఒకవేళ కర్లీ బ్రాకెట్స్ పెట్టకపోతే అవి పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ కింద మారవు, సారీ ఆర్గ్యుమెంట్స్ కింద మారవు. అర్థమైందా? ఓకే, అర్థమైంది. డాటా మరి ఏం డేటా? డాటా ఏం అసలు చేయమా? అదే ఇవి ఏంటివి పొజిషన్ పారామీటర్, అదే నేమ్డ్ పారామీటర్స్ కింద మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. సో నేమ్ ఇచ్చాను, మిగతా నేను ఇవ్వలేదు. సో ఇవి ఏమైనా మిగతావి వేరెని క్రియేట్ చేయడం వల్ల నల్ల కింద స్టోర్ అయిపోయి నల్ల వచ్చేసింది మనకి. ఇప్పుడు నేను ఇక్కడ వేరెన్ ఇప్పుడు ఇప్పుడు చూసా ఎప్పుడు స్ట్రింగ్ అని ఇచ్చాను, నేను ఎర్ర త్రో చేస్తాను. ఇప్పుడు ఏమంటుంది, ఇక్కడ ఎర్ర చూపిస్తున్నది, ఈ కింద ఎర్ర కనిపిస్తుందా? The parameter is cannot be have a value null because it's type, but the implement default value adding to implement non-null default value or required modifier. ఇక్కడ మాకు ఏమేమి చెప్పింది, చేస్తే ఆ బుల్ని నల్ల బుల్లిని చేయండి, లేకపోతే అది నాకు కావాలి అని చెప్పి రిక్వైర్ చేయమంటుంది. ఫస్ట్ ఇచ్చిన సజెషన్ ఏంటి, నల్ల చేయమంది, నల్ల చేసి ఎర్రర్ పోయింది. సెకండ్ ఇచ్చిన ఓకే, ఇది నాకు కావాలి రిక్వైర్డ్ పెట్టుకోమంటుంది, అప్పుడు కూడా ఎర్రర్ పోయింది. ఎప్పుడైతే నేను ఇక్కడ రిక్వైర్డ్ పెట్టానో, నేను ఎక్కడైతే ఫంక్షన్ కాల్ చేస్తే అన్ని చోట్ల నేను ఈ ఏజ్ అనేది మ్యాండేటరీగా పాస్ చేయాలి. నేను ఏజ్ అనేది స్ట్రింగ్ ఇచ్చాను, అందుకే 34 తీసుకుంటాను. ఓకే, ఇందులో మనం ఇప్పుడు ఏం కవర్ చేసామంటే ఇప్పుడు నేమ్డ్ పారామీటర్స్, పొజిషన్ పారామీటర్స్ రెండుగా ఒకసారి వాడగలమా? హలో, వాడలేము. ఇంకా ఎవరైనా వాడగలమో లేదో చెప్పగలరా? వాడవచ్చు అనుకుంటా. ఓకే, వాడచ్చు. ఇంకా ఇంకెవరు మాట్లాడరా? ఇద్దరు వాడచ్చు బ్రో. బ్రో మీ ఇద్దరు మాట్లాడకపోతే నేనేం చెప్పలేను బ్రో మీకు.
అంటే మీకు అంటే ఎంతవరకు వాడచ్చు బ్రో. ఆ, ఒకేసారి చెప్పేసినా పర్లేదు. మనం నేమ్ పారామీటర్స్, పొజిషన్ పారామీటర్స్ ఒకేసారి వాడచ్చు మనం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మై డీటెయిల్స్ ప్రింట్ చేయమని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ నేను సేమ్ ఇదే పెడతాను నేను. ఇది పెట్టి నాకు ఏదైనా మ్యాండేటరీ సో ఆప్షనల్ పెట్టుకున్నాను నేను అందరూ. కానీ నేమ్ అన్నది మ్యాండేటరీ. దీన్ని ఇప్పుడు ఎలా కాల్ చేయాలి చెప్పండి. ప్రింట్ మై డీటెయిల్స్ ఫ్రేమ్ ఇక్కడ ఏం టైప్ చేయాలి? ఫ్రేమ్ స్ట్రింగ్ లో ఫ్రేమ్ కామా ఏజ్ కామా ఫోన్ నెంబర్. అది నేను ఆప్షన్ ఇచ్చాను కాబట్టి తీసుకుంటే లేదంటే లేదు. ఇది ఇప్పుడు అంతే. ఆప్షన్ తీసుకుంటే లేదంటే లేదు. సో అండి ఇక్కడ పొజిషన్ కర్లీ బ్రాకెట్ లోపల పెట్టినప్పుడు ఆప్షన్ కదా బ్రో. కర్లీ బ్రాకెట్ లోపల పెట్టింది కాబట్టి ఇవన్నీ ఆప్షనల్. ఇందులో ఫోన్ నెంబర్ బై డిఫాల్ట్ గా వేరే నల్ అసైన్ అవుతుంది. ఇక్కడ నల్లబుల్ వాల్యూ వస్తే లేకపోతే రాదు. ఇప్పుడు ఏజ్ అనేది నల్ ఉండదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇలా ఇచ్చి పైన ఓన్లీ ఒక ఫ్రేమ్ ఇవ్వు, పక్కన ఫోన్ నెంబర్ తీసే. నల్లే వస్తుంది. ఆల్రెడీ చూపిస్తాం కదా. ఆ రెండు నల్లతో అసైన్ అవుతాయి. నెట్ స్లో ఉన్నట్టుంది. హలో, నా వాయిస్ బ్రేక్ అవుతుందా మీకు? హలో, వైఫై కట్టేసరేటి? వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. హలో, హలో, నేను వచ్చిన కాల్లోకి. వాయిస్ వినిపిస్తుందా?
వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. వినిపిస్తుంది. ఇప్పుడు నువ్వు వాయిడ్ రాయకుండా రాసావు కదా ఫంక్షన్, అలా రాయచ్చా? రాయొచ్చు. వైడ్ తీసేసినా పర్లేదు. వైడ్ ఏంటంటే మనం ఎక్స్ప్లిసిట్ గా చెప్తున్నాం అన్నమాట, ఇది వైడ్ అని చెప్పి. తీసేస్తే బై డిఫాల్ట్ వైడే తీసుకుంటుంది. అది యాడ్ చేసుకుంటే వైడ్. ఇక్కడ చూస్తే ఎర్రర్ సజెషన్ లో వైడ్ పెట్టమని తిడుతుంది అది. వాయిడ్ అంటే ఏంటి బ్రో? వైడ్ అంటే నేనేమి రిటర్న్ చేయట్లేదు అని చెప్పడం. రిటర్న్ టైప్ అన్నది ఆ ఫంక్షన్ ఏమి ఓకే. రిటర్న్ అని చెప్పి చెప్పడం అన్నమాట. ఇప్పుడు చూసా ఈ ఏదానికి సజెషన్ పోయింది, కానీ కింద దానికి సజెషన్ ఉంది ఇంకా. సో మనం కోడ్ రాసినప్పుడు ఇలా మనం పెట్టకపోయినా సరే అది వాయిడ్ అని తీసుకుంటుంది డిఫాల్ట్ గా. బై డిఫాల్ట్ వైడ్ తీసుకుంటాం. అంతేనా? అంతే. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్నవి నేమ్డ్ పారామీటర్స్ కదా. ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఉన్నవి. ఆ, అంటే దానికి మనం డేటా పాస్ చేయకపోయినా అవసరం పర్వాలేదు కాల్ చేసుకునేటప్పుడు ఆ ఫంక్షన్ లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇది నల్లబుల్ టైప్, ఇది వేరని ఇచ్చాను. రెండు ఏంటి వేరని ఇస్తే బై డిఫాల్ట్ నల్ల సేవ్ అవుద్ది కాబట్టి దాంతో ఇష్యూ లేదు. ఇంకోటి ఏజ్ ఇచ్చాను కానీ ఆప్షనల్ పారామీటర్ చేస్తాను. సో అది ఇవ్వకపోయినా దాన్ని నల్ల సేఫ్ అదే నల్ల స్టోర్ అవుతుంది కాబట్టి నల్లే వచ్చింది అక్కడ. రెండింటికి నల్లే వచ్చింది. ఇప్పుడు నేను ఏజ్ అన్నది నల్లబుల్ కాకుండా ఆడిస్తే తీసుకోవాలి, లేకపోతే 0. మినిమం ఏజ్ అనేది 0 ఉంటుంది కాబట్టి నేను 0 పెట్టాను. ఇప్పుడు అక్కడ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ వాల్యూ వచ్చి 0 స్టోర్ అయింది. బై డిఫాల్ట్ 0తో ప్రింట్ అయింది అక్కడ. ఇంకేమున్నాయి? డిఫాల్ట్ పారామీటర్స్ అని దీన్నే అంటారు. ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అక్కడే నువ్వు డిఫాల్ట్గా ఒక వాల్యూ అసైన్ చేస్తావు అనుకో, అది డిఫాల్ట్ వాల్యూ అవుతుంది. ఇది వచ్చేసరికి పొజిషనల్ పారామీటర్. ఇది ఇక్కడే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏజ్ నేను ఫోన్ నెంబర్ ఇద్దాం అనుకుంటాను. ఫోన్ నెంబర్ తీసుకుందా? తీసుకుందా. ఓకే. శ్రీకాంత్ అండ్ చక్రి అమ్మాయి, శ్రీకాంత్, హరీష్. మనం ఈ డిఫాల్ట్ పారామీటర్ ఎక్కడ పడతామో ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు ఏమన్నా ఫ్లటర్ లో మనం చాలా సార్లు యూజ్ చేస్తాం ఈ డిఫాల్ట్ పారామీటర్. నేమ్డ్ పారామీటర్స్ పొజిషన్ నేమ్డ్ పారామీటర్స్ గుర్తు అంటే సేమ్ ఈ ఫంక్షన్ ఎలా రాశాను నేను, యార్ నేమ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి అన్ని ఆప్షనల్ పెట్టి ఇది రాస్తాను కదా నేను. సేమ్ ఇలాగే మనం రెగ్యులర్ గా వాడే ఫంక్షన్ విడ్జెట్ ఒకటి ఉంటుంది. అది చెప్పగలరా? రెగ్యులర్ గా వాడే ఫంక్షన్ విడ్జెట్ ఒకటి ఉంటుంది. లాజిక్ లేదా యూఆర్ రిలేటెడ్ అది? యూఆర్ రిలేటెడ్ విడ్జెట్ కదా. ఓకే. ఈ అంటే ఆ ఫంక్షన్ కూడా ఇలాగే ఉంటుంది. అది ఫర్ చూపిస్తాను. టెక్స్ట్ విడ్జెట్ తీసుకున్నారు అనుకున్న మీరు ఎలా కాల్ చేస్తారు? టెక్స్ట్ విడ్జెట్ అని ఓపెన్ చేసి ఇందులో డైరెక్ట్ గా మీరు నేమ్ ఇస్తారు. మిగతా ఏమైనా కాల్ చేసుకున్నారు మీరు ఏం చేస్తారు? స్టైల్ అని చెప్పి దానికి డేటా ఇస్తారు. కానీ ఇది మాత్రం మనం దేనికి వెళ్ళాలో మనం ఏం చెప్పట్లేదు, కానీ ఇది డైరెక్ట్ గా వచ్చి మన టెక్స్ట్ కి తీసుకుంటుంది. సో దాని ప్రకారం మీకు ఏమర్థమవుతుంది? ఇది వచ్చేసరికి పొజిషనల్ పారామీటర్. ఇది మన ఎక్కడ పొజిషనల్ పారామీటర్ కాబట్టి ఇది వచ్చి ఎక్కడ తీసుకుంటుంది. మిగతావన్నీ నేమ్డ్ పారామీటర్స్. నేమ్డ్ పారామీటర్ ప్లస్ ఆప్షనల్ పారామీటర్స్ మనం ఇచ్చిన ఇవ్వకపోయినా లోపల టెక్స్ట్ విడ్జెట్ లోపల ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ అని తీసుకున్నాను కదా, అక్కడ స్టైల్ అని ఉంటుంది. స్టైల్ తీసుకుని ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి అలా చెప్పి కొన్ని కాన్ఫిగరేషన్స్ పెట్టి ఉంటాయి కదా ఆల్రెడీ మన దాంట్లో. అలాగా మిగతా అప్లై అయిపోతాయి. ఏది ఇచ్చిన ఇవ్వకపోయినా నేమ్ ఇచ్చి వదిలేసాం అనుకో,
మిగతావన్నీ బై డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి కదా దాంట్లో. ఇలా నేను ఏది 0 అని ఎలా పెట్టానో ఆ టెక్స్ట్ విడ్జెట్ కూడా కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. మీకు ఇప్పుడు చూసారా, టెక్స్ట్ విడ్జెట్ లో నేను ఓన్లీ నేమ్ ఒకటి ఇచ్చాను కానీ మిగతా ఏమి ఇవ్వలేదు నేను. సో ఇదేంటి, పొజిషనల్ పారామీటర్. ఇందాక నేను ఇక్కడ రాసిన చెప్పాను కదా, ఇలా ముందిస్తే అవును. తిట్టదేమో అని చెప్పి, కానీ నాకు తిట్టలేదు, తీసేసుకుంది ఇక్కడ. కానీ ఫ్లటర్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, తెలియదు వాడుకలు. ఇందాక మనం ఇదే ఇలాగ రాసాం అనుకో, ఇలాగ రాసాం కదా. ఇక్కడ ఇది వచ్చేసి టెక్స్ట్, ఇది ఫంక్షన్. ఆ ఫంక్షన్ మనం నేమ్ నేమ్ డిఫాల్ట్ ఏంటది, పొజిషన్ పారామీటర్ కింద దీన్ని పంపించాం. సో ఇది ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టాం అనుకో, తీసుకుంటాం. బ్రో ఒకసారి టెక్స్ట్ చూస్తారా? టెక్స్ట్ రిలేటెడ్ ఉంటుంది మనకి సజెషన్. ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఓకే బ్రో. అది ఇదంతా డాక్యుమెంటేషన్. బటన్ ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి టెక్స్ట్ విడ్జెట్ కూడా వేరే స్టేటస్ విడ్జెట్ ఎక్స్టెండ్ అయింది. ఓకే, ఈ స్టేటస్ విడ్జెట్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసాం కాబట్టి. ఇది కన్స్ట్రక్టర్. టెక్స్ట్ అనే కన్స్ట్రక్టర్ కి డేటా ఉంది. ఇక్కడ ఏముంది, డేటా అనేది మాత్రమే పొజిషన్ పారామీటర్ లో ఉంది, స్ట్రింగ్ అనే డేటా టైప్ తో. ఓకే, మిగతా అన్ని ఇస్తే తీసుకుంటది, లేదంటే తీసుకోదు. దిస్ అన్ని ఆప్షనల్ పారామీటర్స్. ఇవన్నీ దిస్ అని పెట్టి ఈ లోపల ఎక్కడ బిల్డ్ మెథడ్ లో ఆడిచ్చిన స్టైల్స్ అన్ని ఇక్కడ అప్లై అవుతాయి. ఆ స్టైల్ కానీ ఏమైనా ఇచ్చాడా లేదా, నల్ అయితే ఈక్వల్ ఇక్కడ నల్ అయినా ఇన్హెరిట్ అయినా దాని ఒక స్టైల్ అనేది ఎఫెక్ట్ చేసుకొని చెప్పి, బోల్డ్ టెక్స్ట్ ఆఫ్, ఇంకేముంది, టెక్స్ట్ స్కేలర్, మ్యాక్స్ లైన్స్, సాఫ్ట్ గ్రాఫ్, ఇవన్నీ దానికి పారామీటర్స్. మన ఇచ్చిన నల్ అయితే ప్రీవియస్ పేరెంట్ విడ్జెట్ ఉంటుంది కదా, థీమ్ కానీ ఇలాంటివి, వాటికి అప్లై అవుతాయి. లేదంటే మన ఇచ్చినవి అప్లై అవుతాయి. నల్లగా చెక్ చేసుకుంటున్నాడు, నల్ల అయితే డిఫాల్ట్ గా అసైన్ చేసుకున్నాడు. కాకపోతే మన ఇచ్చినవి అప్డేట్ అవుతున్నాయి ఇక్కడ. అర్థమైందా? బ్రో అది మనం ఫ్లటర్ లో అన్ని అలాగే ఉంటాయి, నేమ్ పారామీటర్స్ ఉంటాయి మాక్సిమం. కొన్ని చోట్ల మాత్రమే ఇలా పొజిషన్ పారామీటర్స్. ఈ పొజిషన్ పారామీటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనకి వాడుతుంటే తెలిసిపోద్ది అన్నమాట మనకి. ఇది వచ్చేసరికి ఇది పొజిషన్ పారామీటర్ అని, ఇది వచ్చేసరికి నేమ్ పారామీటర్ అని. ఫ్లటర్ మొత్తం బేసిక్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ నాలుగిటికి డిఫరెన్స్ తెలియకపోతే మనం నెక్స్ట్కి వెళ్ళడం కష్టం. ఈ నాలుగిటికి ఎక్కువ ఏది యూజ్ చేస్తారు అలా? ఎక్కువ ఏం యూజ్ చేస్తారని ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇదే కత్తి అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక గన్ ఉంది, AK-47 ఒకటి ఉంది. ఈ నాలుగిట్లో మనిషిని చెప్పడానికి ఏది వాడతాం అంటే ఏం చెప్తాం? ఏది సౌకర్యం ఉంటే అది వాడుకుంటాం మనం. ఇది కూడా అంతే. వీడు కావాల్సి ఇక్కడ మనకి, నేను ఈ ఫంక్షన్ లో చూపించాను కదా, నేను ఫ్రేమ్ రిజిస్ట్రేషన్ వల్ల యూజ్ చేస్తాం.
నేను దీన్ని ఇక్కడ పెట్టేసి అదే టెక్స్ట్ విడ్జెట్ నేను ఎలా మార్చొచ్చు నేను అక్కడ చూసాము టెక్స్ట్ విడ్జెట్ ఇలా పొజిషన్ పెట్టి అదే నేను ఇక్కడ పెట్టచ్చు. కానీ ఎందుకు పెట్టలేదంటే ఎవ్రీ టైం నేను టెక్స్ట్ విడ్జెట్ రాసినప్పుడు ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి అప్పుడు డేటా అని చెప్పి ఆ డేటాని చూపించారు కదా ఇలా పెట్టి ఇవ్వాలి. సో ఇలా డేటాని పెట్టి ఇవ్వడం వల్ల ఏంటి కొంచెం టైప్ చేయాల్సి వస్తుంది మనం. అలా కాకుండా డైరెక్ట్గా టెక్స్ట్ విడ్జెట్ తీసుకున్నాం అనుకో కోడ్ సింపుల్గా ఉంటుంది కదా. టెక్స్ట్ విడ్జెట్ డైరెక్ట్గా ఇచ్చింది తీసుకుంది స్టైల్గా అప్లై అయిపోయింది. అలాగా ఈ పర్టికులర్ విడ్జెట్కి వీడు కాబట్టి ఇలా సెట్ చేసుకున్నాడు వాడు. నువ్వు ఇవన్నీ ఎలా అంటే ఈ ఇష్టం నువ్వు ఒక ఫంక్షన్ రాసుకున్నావు ఫంక్షన్కి ప్రతిసారి పొజిషన్ పారామీటర్స్ పెట్టి ఏజ్ అంటే ఏజ్ ఇవ్వాలి నేమ్ అంటే నేమ్ ఇవ్వాలని చెప్పి నువ్వు అలా కాన్ఫిగర్ చేసుకుంటే నువ్వు అలాగే కాల్ చేసుకుని ఫంక్షన్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. ఒకసారి నాకు నేమ్ ఇవ్వలేకపోతున్నాను అనుకుంటే నేమ్ అన్న ఒక దాన్ని పొజిషన్ పారామీటర్ లో పెడతావు, మిగతా అన్ని నువ్వు నేమ్ పారామీటర్స్ లో పెట్టుకుంటావు. డాట్ ఏంటంటే ఈ ఫస్ట్ చూపించింది కదా ఇలా రాయకూడదు అప్పుడు ఏ ఫంక్షన్స్ కొంచెం ఇలాగైనా రాసుకోవచ్చు కానీ ఫంక్షన్స్ ఇలా మాత్రం ఎప్పుడు ఫంక్షన్స్ క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే ఆ ఫంక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది ఎక్కడో లోపల ఎక్కడో నువ్వు రాసుకోనుకో దానికి ఫస్ట్ నేమ్ ఇచ్చావా తర్వాత ఏజ్ ఇచ్చావా ఫోన్ నెంబర్ ఇచ్చావా అని చెప్పి నీ గుర్తుంటే 4 రోజులు 5 రోజులు గుర్తుంటుంది. ఆ 4 రోజులు 5 రోజులు అలాగే పాస్ చేస్తావు. 4 రోజుల తర్వాత మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేసి నువ్వు నేమ్ ప్లేస్ లో ఫోన్ నెంబర్ పాస్ చేస్తావు అనుకో నీకు డేటా అంతా మారిపోతుంది. అందుకే ఎప్పుడు ఇలా క్రియేట్ చేయకూడదు. అది చిన్న ఫంక్షన్ అని పెద్ద ఫంక్షన్ అని లేదంటే ఒకసారి యూజ్ చేసే ఫంక్షన్ అయినా కుదిరితే ఇలా యూజ్ చేయాలి, లేకపోతే ఇలా యూజ్ చేయాలి. అంటే మ్యాక్సిమం ఏంటంటే నేమ్ పారామీటర్స్ వాడడమే బెస్ట్. పొజిషన్ పారామీటర్స్ ఎప్పుడూ వాడకూడదు. పొరపాటున నువ్వు పొజిషన్ మార్చినా నీకు అవుట్పుట్స్ మారిపోతాయి. అర్థమైందా ఇక్కడ వరకు? పొజిషన్ పారామీటర్ అంటే ఏంటి, డిఫాల్ట్ పారామీటర్ అంటే ఏంటి, కాన్స్టెంట్ పారామీటర్ అంటే ఏంటి? అర్థమైంది. అర్థమైంది బ్రో. అవును బ్రో. ఈ షార్ట్ అండ్ సింటెక్స్ అని అంటారు తెలుసా, ఇది విన్నారు ఎప్పుడైనా? షార్ట్ అండ్ సింటెక్స్ యారో ఫంక్షన్ అని అంటారు, లేదంటే షార్ట్ హ్యాండ్ ఫంక్షన్ అని కూడా అంటారు. దీనివల్ల యూజ్ ఏంటి? రిటర్న్ టైప్ వాల్యూ వాల్యూలో రిటర్న్ చేసినప్పుడు ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ఎవరు అంతా అందరు చెప్పిస్తున్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకళ్ళు తెలిసి చెప్పండి ఫస్ట్. హలో శ్రీకాంత్ బ్రో చెప్పు నువ్వు ఒకసారి. బ్రో యారో ఫంక్షన్ వాడినప్పుడు మనం కర్లీ బ్రేసెస్ వాడే అవసరం లేదు. సో అది ఏంటంటే రిటర్న్ టైప్ అనేది వాయిడ్ కాకుండా ఏదైనా స్ట్రింగ్ రిటర్న్ టైప్ వాల్యూ అనేది ఉంటుంది మనకి. అదొక ఏదైతే రిటర్న్ టైప్ చేసుకుంటున్నామో అదే డిక్లేర్ చేసి ఆ వాల్యూ కూడా సేమ్ డేటా టైప్ లో స్టోర్ చేసుకుంటాం. ఓకే అంతే. ఇంకా ఇంకెవరైనా మీకు తెలిసి తను చెప్పలేదు ఏమైనా ఉన్నాయా? అంతే బ్రో. అంతేనా? సో అంతే బ్రో. ఫస్ట్ ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. తర్వాత నాకు తెలిసింది చెప్తాను ఫస్ట్. చెప్పింది కాకుండా నాకు తెలిసింది ఏంటంటే అంటే ఏదైనా సింగిల్ వాల్యూ పంపిస్తే మనం అట్లా యూజ్ చేయాలి. నేను ఫంక్షన్స్ ఎలా వాడతానంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అని చెప్పి రిటర్న్ టైప్ తీసుకుంటే దానికి సమ్ డేటా ఉంది, సారీ యారో కదా, ఏ ప్లస్ బి ఇక్కడ ఏ కాన్ ఇంటూ బి
ఎప్పుడు రాసుకున్నా ఫ్లవర్ బ్రాకెట్స్ లో పెట్టుకోవడం ఆరోగ్యం మంచిది. ఇప్పుడు సమ్ 5,6 సరే. ఇది ఏరో ఫంక్షన్ అంటే మనం రిటర్న్ చేయక్కర్లేదు. ఏదైనా ఉంటే సమ్ అయిపోయి అక్కడికక్కడే రిటర్న్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ వాడతామంటే ఏదైనా ఫంక్షన్ సింగిల్ లైన్ లో అయిపోతుంది అంటే నాకు మల్టిపుల్ లైన్స్ అక్కర్లేదు, ఒక లైన్ లో నా లాజిక్ అంతా ఉంటుంది అనుకుంటే ఏరో ఫంక్షన్స్ యూజ్ చేసుకుంటాం మెయిన్ యూజ్ కేసు. సెకండ్ ఏంటంటే రెగ్యులర్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. దీనికి పై డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైరెక్ట్ గా సమ్ అయితే రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ నేను కావాలనుకుంటే ఏ ఈక్వల్ టు ఇక్కడ నేను ఏ 3 పాస్ చేశాను, కింద నేను ఏం చేశాను దాన్ని 34 తో ఓవర్ చేశాను డేటా. సో ఏరో ఫంక్షన్స్ ఏంటంటే నీకు ఇలాగా మధ్యలో కోడ్ అనేది నువ్వు రాసుకుని రిటర్న్ ఫంక్షన్ కన్నా పైన ఏదైనా వేరియబుల్స్ మన రిటర్న్ ఫంక్షన్ కన్నా పైన మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, దేనైనా క్లాస్ ఇన్స్టెన్స్ కి తెచ్చుకోవడం కానీ లేదంటే మన ఫంక్షన్ వెంటనే రిటర్న్ చేయడం కదా, కొన్ని లాజిక్ రాసుకుంటాం కదా మనం, చాలా కోడ్ రాసుకొని ఆ తర్వాత ఎప్పుడో మనం డైరెక్ట్ రిటర్న్ చేస్తాం. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే ఇలా రిటర్న్ తీసుకుని ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకుని ఇలా కోడ్ అంతా లాజిక్ అంతా రాసుకుంటాం. కానీ కొన్ని ఫంక్షన్స్ ఎంత పెద్ద లాజిక్ రాయాల్సిన అవసరం ఉండదు నాకేమి, జస్ట్ 4-5 లైన్లో అయిపోద్ది లేదంటే ఒక లైన్లో అయిపోద్ది అనుకుంటే ఇలా ఏరో ఫంక్షన్స్ వాడుకుంటాం. ఇక్కడ నేను ఎక్కువ మల్టిపుల్ లైన్స్ లో స్టేట్మెంట్స్ రాయలేను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ కష్టపడద్దు, దీనికి వెళ్దాం. అన్నగారు ఈ లోపల ఇక్కడ చదువుతాం. ఏ షార్టెడ్ ఫంక్షన్ ఏరో ఇది హ్యాండీ ఫంక్షన్ ఫర్ కంటైనింగ్ సింగిల్ స్టేట్మెంట్. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఒకటే స్టేట్మెంట్ ఉంది అనుకున్నప్పుడు ఈ షార్ట్ అనే ఫంక్షన్ వాడతాం. ది సింటాక్స్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ వెన్ యూఆర్ పాసింగ్ ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇది అనానిమస్ ఫంక్షన్స్ ఏమైనా పారామీటర్స్ పాస్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు పాస్ చేయాలి. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏవి? ఆర్గ్యుమెంట్స్ అంటే మనం వాల్యూ పాస్ చేసేదాన్ని, లైక్ అక్కడ మీరు సమ్ అని క్లిక్ చేసి దానికి వాల్యూస్ ఇచ్చారు పొజిషన్. ఇక్కడ మనం డిప్లై చేసిన తర్వాత పారామీటర్స్ ఉంటాయి, ఇంటూ సమ్ ఆఫ్ ఇంటూ పారామీటర్స్. ఈ పారామీటర్స్ ఇవి ఏదైతే యాక్చువల్ డేటా ఉందో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఈజీగా గుర్తుపెట్టుకుంటే యాక్చువల్ డేటా ఆర్గ్యుమెంట్స్ సింపుల్ గా ఉంటుంది. పారామీటర్స్ అనేది ఏంటంటే ఏదైనా ఫంక్షన్ కి లోపల ఉన్న వాటిని పారామీటర్స్ అంటారు. ఇప్పుడు ఈ ఏరో ఫంక్షన్స్ అనేది ఎప్పుడు వాడతారంటే ఏదైనా ఒక ఫంక్షన్ కి ఆర్గ్యుమెంటే ఫంక్షన్స్ ఏమైనా పాస్ చేస్తున్నాను అన్న ఫంక్షన్ అలాంటి
కి యారో ఫంక్షన్ అని వాడతారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఫ్లై బై ఆబ్జెక్ట్ డాట్ వేర్ అని చెప్పి ఇదంతా ఒక ఆర్గ్యుమెంట్. ఇది ఒక ఆర్గ్యుమెంట్ ని ఈ ఫంక్షన్ లోకి పాస్ చేస్తున్నాడు. ఏం చేయాలి? నార్మల్ గా ఒక ఫంక్షన్ ని ఒక ఆర్గ్యుమెంట్ లో పాస్ చేయాలంటే దానికి ఆ, ఎలా పాస్ చేస్తాం మనం? ఎక్కడికి వెళ్ళారు షిఫ్ట్ రొటేట్ చేసుకున్నారు ఇద్దరు అట్లా ఇద్దరు మీకు ఈరోజు పొద్దున కూడా సాయం ఇద్దరు జాయిన్ అయిపోయారు. ఫస్ట్ ఇచ్చొద్దాం. నిన్న నైట్ ఫస్ట్ టైం మనం ఎందుకు తీసుకున్నాం కదా, అదే చెప్పాడు ఇది కూడా. అన్నది ఓవర్ సింక్ ఇదేనా ఇంటర్నెట్ నేను చెప్పేది ఏంటని సేమ్ అదే ఎగ్జాంపుల్ 34 చెప్పాడు. ఇది కూడా మన కోడ్ ఇచ్చామా, మన కోడ్ ఇచ్చాం కదా, అందుకే అదే చెప్తాడు అది కూడా. ఇది ఒక ఎగ్జాంపుల్ రిలేటెడ్. సెకండ్ ఏంటంటే మార్క్ అగ్రిగేటర్స్. అగ్రిగేటర్స్ అంటే ఏంటి? కీ లెర్నింగ్స్ అంటే ఇది షార్ట్ నేమ్ ఆన్లైన్ ఫంక్షన్ యూజింగ్ అలా లేచి డిస్టర్బెన్స్ వస్తుంది bro. ఒకసారి ఓకే. ఆల్రౌండర్ యాక్టివ్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అన్నా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అసలు వాయిస్ ఎక్కడ ఉంటుంది? ఒకసారి వాయిస్ ఫ్రెండ్లీగానే ఉన్నా చిల్లగా మరి అరే ఒకసారి ఆగరు, లేదంటే పర్మిషన్ చెప్తాను అయిపోయింది. ఇక్కడ చూస్తే ఈ ఫంక్షన్ కి మా తమ్ముడు ఇంకో ఫంక్షన్ పారామీటర్ పాస్ చేస్తున్నాం మనం. మీకు ఇది అర్థమైంది కదా? ఇది చూపిస్తాను ఒకసారి ఎగ్జాంపుల్. ఇలా ఎప్పుడైనా పాస్ చేశారు మీరు ముందు ఎప్పుడైనా? ఒక ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ పారామీటర్ కింద పాస్ చేయడం లేదు బ్రో. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలో కూడా తెలియదు మనకి, ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసు, అదే ఒక ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ పారామీటర్ కింద పాస్ చేసే సిచ్యువేషన్ ఎలాంటప్పుడు రావచ్చు? అయితే నీకు చెప్తా అయితే ఎలాగంటారు సాయాన్ని ఆలోచిస్తున్నారా? అవును బ్రో. ఆలోచించి చెప్పండి, ఒక 2 నిమిషాలు టైం తీసుకోండి. ఆ ఫంక్షన్ ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తుందంటే అప్పుడు పాస్ చేసుకోవచ్చు కదా. ఒక ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ ఎక్కడ ఉంటానా ఫంక్షన్ పారామీటర్ కేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఖాళీగా వెళ్దా లేదా నీ డౌట్ ఎంత తీసేద్దాం. ఇప్పుడు ఒక ఫంక్షన్ రాద్దాం. షిఫ్ట్ అయిపోతుందా ప్రింట్ వెళ్ళాలని చెప్పి ఒక ఫంక్షన్ రాసుకుంటాం. ఇప్పుడు ఇందులో ఒక వేరియబుల్ ఏం చేస్తానంటే మెసేజ్ ఇద్దాం. మెసేజ్ ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకోవాలి. ఫంక్షన్ పెట్టుకుంటున్నాను సమ్. ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ బ్రో ఫంక్షన్ కీవర్డ్ వాడాలా కంపల్సరీ? తీసేద్దామా? సరే.
లేదు మ్యాక్తో లేదు మ్యాక్తో ఆడిస్తున్నాడుగా ఆయన సో, నాకు ఎలాంటి సీక్రెట్లు ఉన్నాయి అని చెప్తుంది ఆయన. బాగా మెసేజ్ రాలేదేంటి ఈ మెసేజ్ కావట్లేదు కాదు కదమ్మా నేను యాక్చువల్గా డైరెక్ట్ చేస్తున్నాను సమ్ అనేది ఎక్కడ ఉంది అసలు? ఇప్పుడు చూడన్నా నేను బాగా ఉందండి ఎంత తీసుకోరా షిఫ్ట్ అయ్యారా పెళ్ళికి వెళ్ళేస్తున్నారు ఇంట్లో వాళ్ళు, మీరే వెళ్ళేస్తున్నారు ఇక్కడ పనులన్నీ ఉంటాయి కదన్నా ఇట్ ఈజ్ నాట్ ఏ సబ్స్క్రైబ్ ఫర్ మొన్న ఫోన్ చేసి ఇంకా తినలేదన్నా చుక్కేసి చల్లగూటం క్లాస్ చెప్తున్నారన్న ఇఫ్ యూ వాంట్ టు పాస్ ది వాల్యూ ఇన్ రిజల్ట్ ఏం చేసింది ఇది లెటర్ అన్న అది చేసి జాబ్ ఇన్ సమ్ ఆఫ్ 2 numbers ఇక్కడ ఏం జరిగింది నువ్వు సమ్మని ఇచ్చావు కదా, దాని ప్లేస్ లో ఇంటర్ రిజల్ట్ అని ఇచ్చింది అది. ఓకే అంటే అలాగే మనకి ఇలా కరెక్ట్ కావాల్సింది ఇక్కడ ఫంక్షన్ పాస్ చేయాలి ఈ ఫంక్షన్ అలా ఎలా పాస్ చేస్తావు? మావాడు అదే బాగా ఇక్కడ ఇది చూసావా ఆ, అంటే ఇది ఒక క్లాస్ లో ఉంది వేరే ఆ, దాంట్లో ఒక ఫంక్షన్ ఇది ఉమ్, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని ఒక ఆబ్జెక్ట్ కదా ఒక క్లాస్ దాన్ని ఉమ్, తీసుకొని డాట్ వేరే చెప్పి ఒక ఫంక్షన్ కాల్ చేసాం ఆ ఫంక్షన్ ఉమ్, మనం నేమ్ అని ఇచ్చి ఇదంతా ఫంక్షన్ కదా అనానమస్ ఫంక్షన్ ఇదంతా ఉమ్. ఈ ఫంక్షన్ ని ఇందులో పారామీటర్ ని పాస్ చేస్తాను నేనేం చేసా ఇక్కడ ఇదే ఫంక్షన్ కదా ఇది కూడా ఈ ఫంక్షన్ ఇక్కడ పాస్ ఇక్కడ తీసుకుందామని ట్రై చేస్తాను నువ్వు నువ్వు డైరెక్ట్ గా సమ్ అని చెప్పి బ్రాకెట్స్ ఇచ్చావు కదా, కానీ ఇక్కడ ఇంటి ఏ ఇంటి బి అని ఇచ్చావు కదా, అవి ఖచ్చితంగా ఇవ్వాలి కదా మరి పారామీటర్స్ ఇక్కడ. ఏంటిది ఇక్కడ బ్రో మరి నువ్వు పైన కూడా కాల్ చేస్తున్నట్టే కదా, ప్రింట్ డి అనే ఫంక్షన్ లో కూడా సమ్మన్ కాల్ చేస్తున్నట్టే కదా, అక్కడ కూడా ఇవ్వాలేమో కదా. బ్రో ఏం లేదు కరెక్ట్. ఇక్కడ ప్రింటెడ్ దాంట్లో మనం సమ్ అనే మనకి ఫంక్షన్ ఇనిషియల్ కాల్ చేస్తుంది అంటే values తోనే. సో మనకు ఆ వాల్యూ ఒక రిటర్న్ టైప్ వాల్యూ సమ్ వాల్యూ ఒకటి వచ్చింది, అదే మనం ఇక్కడ వాల్యూ పాస్ చేస్తాం ఇంటి రిజల్ట్ లో, అంతే కదా. ఈ ఫంక్షన్ ఇదైతే ఇక్కడ రిటర్న్ వచ్చేసింది కాబట్టి ఇంటిజర్ ఆ ఉమ్, ఇంటిజర్ ఇక్కడ ఇంటిజర్ కింద పాస్ చేసాం ఉమ్. ఇది ఇక్కడ ఏం చెప్తుంది అనానమస్ ఫంక్షన్స్ అయితే ఇలా చూడదు నేమ్ వచ్చింది నేమ్ కంటెంట్స్ This is showing the anonymous function. The argument here is the core storage the core function as that argument of a function and the arguments are for its about this function and including the position argument and deploy function execute scope. ఇది కొంచెం if you want to pass function as itself ఇక్కడ చూసా ఫంక్షన్ పాస్ చేస్తున్నాను నేను ఇక్కడ
సమ్ ఆఫ్ టూ నెంబర్స్ 9. ఇక్కడ ఏం జరిగింది, ప్రీవియస్ గా వచ్చిన రిజల్ట్ ని ఇంటిజర్ వచ్చి ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్ అని ఒకటి ఉంది కాబట్టి సమ్ తీసుకుంది. అలా కాకుండా నేను సబ్ట్రాక్షన్ చెప్పి ఫంక్షన్ తీసుకున్నాను అనుకో. -3. సో ఇక్కడ నేను ఏదైనా ఫంక్షన్ పాస్ చేస్తాను డైరెక్ట్ గా. ఇందాక చూసిన ఎగ్జాంపుల్ ఏంటి, ఫంక్షన్ లో వచ్చిన రిజల్ట్ ని పాస్ చేసిన ఫంక్షన్ లోకి. సో ఏదైనా ఇలాగా ఇక్కడ కూడా చూసారా, ఇలా ఇచ్చుకున్నాడు ఏరో మార్క్స్ పెట్టుకుని. ఏదైనా ఫంక్షన్ లోకి ఇంకో ఫంక్షన్ పాస్ చేయాలనుకుంటే ఇలా షార్ట్ అండ్ ఫంక్షన్స్ పెట్టి పాస్ చేయగలం మనం. ఇప్పుడు అది రిమూవ్ చేస్తే మనం కింద ఫంక్షన్ కీవర్డ్ కూడా రిమూవ్ చేయాలి కదా bro? ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ గా కావాలితే మనం. మనం పాస్ చేసినప్పుడు మాత్రమే ఇలా పాస్ చేస్తాం. మన ఫంక్షన్ ఎలాగైనా రాసుకోవచ్చు అది. అక్కడ డైరెక్ట్ గా సబ్ ఆఫ్ 3,6 అని చేయకూడదా? ఇలా ఇస్తుంటే తీసుకోలేదు. అలా ఇస్తే మనం ఇక్కడ రిమూవ్ చేయాలేమో కదండి. ఇంటూ ఫంక్షన్ డిక్లేర్ చేసాం చూడండి ఫంక్షన్ కి. అలాగా ఇక్కడ మనం అయితే మనం ఇది కూడా తీసుకుని సమ్మ చేయడం, సమ్మ కూడా తీసుకోదు అది అలాగా. ఇక్కడ రిమూవ్ చేయాలి అంటే వైడ్ ప్రింట్ యాడ్ ఉంది కదా, దాంట్లో ఇంటూ ఫంక్షన్ ఉంది చూడండి యాడ్ లైన్. ఆ కీవర్డ్ రిమూవ్ చేస్తే వర్క్ అవుతుంది. అప్పుడేమో అది ఇంటిజర్ అయిపోతుంది కదా మెట్రిక్. మన ఈ ఫంక్షన్ కి మనం ఇంకా ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. అందులో ఇలాంటి ఫంక్షన్ ఇలాంటి ఫంక్షన్ తీసుకుంటే ఇలాంటి ఫంక్షన్ కూడా తీసుకుంటే చెక్ చేసాం. ఇలాంటి ఫంక్షన్ తీసుకుని ఇలాంటి ఫంక్షన్ తీసుకుంది. దాని ఏమంటుందంటే ఇలా ఉంది కదా, ఇలా పెడితేనే తీసుకుంటుందా, తీసేసినా కూడా తీసుకుంటుందా అని అడుగుతుంది. మ్యాండేటరీ పెట్టాలి అది. సో ఇది కట్టుబట్టి తీసుకుంటా ఈ ఏరో ఫంక్షన్. అర్థమైందా? డౌట్స్ అర్థమైంది. కామెంట్స్ తెలుసు కదా, ఇంపోర్ట్స్ కూడా తెలుసు అందరికి. క్లాసెస్ రేపు చెప్పుకుందాం. క్లాసెస్ ఎలా డిఫైన్ చేసుకుంటారో అవన్నీ రేపు చెప్తాను నేను. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నాకు, నేను చెప్తాను మీకు విడిగా కావాలితే. లేదా ఎప్పుడైనా ఉంటే అడగచ్చు, చెప్తా. ఇప్పుడు చెప్పిన 3 కాన్సెప్ట్లు అర్థం కదా. ఫంక్షన్స్ కూడా చెప్పాను నేను ఇప్పటివరకు. వేరియబుల్స్, ఫైనల్, కాస్ట్, మిగతా మీకు తెలుసు కాబట్టి మిగతా కవర్ చేయలేదు. నేను ఇందులో ఉన్న అంటే ఇంట్రడక్షన్ టు డాటా చెప్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ కోడింగ్ తెలుసు, మిగతా లాంగ్వేజ్లో కోడింగ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మొత్తం చెప్పట్లేదు నేను. ఇంట్రడక్షన్ టు డాటా చెప్తున్నాను, అంటే ఈ డాట్లో ఉన్న కొత్త టాపిక్స్ మాత్రమే ఇక్కడ కవర్ అవుతాయి. లేదు మాకు డాట్లో ఉన్న అన్ని టాపిక్స్ కావాలనుకుంటే ఇవన్నీ తీసుకుంటూ వెళ్ళాలి. మీకు చెప్తే ఓకే కదా, ఇంట్రడక్షన్ టు డాటా. లేదు మాకు డాటా అంతా కావాలంటే ఇవంతా చెప్పుకుంటూ వెళ్తా. డాట్ మొత్తం చెప్పనా?
ఉమ్. సరే అయితే అయితే ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ కవర్ చేస్తాను మొత్తం అంతా. ఇవే టాపిక్స్ డీప్ లెవెల్లో లోపల మళ్ళీ కవర్ చేద్దాం. డాట్ మొత్తం అయిపోతే మనకు కొంచెం లాజిక్ పార్ట్ గా మంచిగా రాస్తాం కదా బ్రో. అయితే ఈ 1 మంత్ అంతా మనం డాట్ చూసుకుంటాం. డాట్లో ఎలా ఉంటాయి, ఎలా cascade చేస్తుంటారు. ఇవంతా ఈ 1 మంత్ చూసుకుంటా. ఈ మొత్తం అంతా ఒకటి. ఓకేనా? ఓకే బ్రో. బాయ్. ఏం డౌట్స్ ఉన్నాయి ఇంకా? లేవు. హరీష్ మీకేమైనా ఉన్నాయా? సురేష్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఒకరు అర్థం. నేను కుదిరితే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను, అవి ట్రై చేయండి. చాట్ జీపీటీని అడిగితే నేర్చుకున్నాడు మాత్రం చాట్ జీపీటీ అడగకూడదు. మనం ఫస్ట్ ట్రై చేసేసి అవ్వకపోతే దాన్ని అడిగినా తప్పలేదు, కానీ దాన్ని అడిగారనుకో మీరు అప్లికేషన్ కూడా మీరు డెవలప్ చేయక్కర్లేదు. ఒక కాంపిటెస్ట్ అదే అప్లికేషన్ ఇచ్చేస్తుంది. అవును. లెర్నింగ్ చేస్తే మాత్రం దాని నుంచి అంటే లాజిక్ మాత్రం అడగకండి. ఫస్ట్ మీరు రాసేసుకున్న తర్వాత రావట్లేదు అప్పటికి అనుకుంటే అప్పుడు దాన్ని ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని తప్ప మీరు ముందు నుంచి దాని మీద అంటే అది వస్తుంది అన్నట్టుగా కూర్చుంటే అవ్వదు. చాట్ జీపీటీ కూడా మీకు తెలిసి మీకు తెలిసి మాత్రం అదే మీరు ఏది అడిగారో అది మాత్రమే చెప్తుంది. అలా కాకుండా దాన్ని కొత్తగా ఎలా అడగాలో కూడా నేర్చుకోండి. అంటే ఇప్పుడు ఈ రెండు ఇచ్చింది కదా, ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు అని చెప్పి మనం దీన్ని అడిగితే ఇలా చెప్పాను కదా, సౌండ్ టైప్ సేఫ్టీ సౌండ్ ఆఫ్ సేఫ్టీ అని కూడా అంటారు. అలా ఒకే పదాన్ని మల్టిపుల్ ఏమంటే తెలుసుకున్నారనుకో మీకు బెనిఫిషియల్ అవుతుంది. ఓకే అయితే బాయ్. ఎంత అవుతుంది? రేపు నుంచి 1 అవర్ క్లాసు. ఈరోజు లేట్ అవుతుంది. ఓకే ఓకే బ్రో. బాయ్. బాయ్. ఓకే బ్రో. ఇదేనా?